ఈ దినము ఒక శుభదినము. దేనికంటే ఇది భగవాన్ శ్రీకృష్ణుడు పుట్టినటువంటి దినము. ఈరోజు అష్టమి. ఈ అష్టమి కృష్ణాష్టమిగా చలామణి అవుతున్నది. కృష్ణుడు పుట్టినటువంటి దినం కృష్ణాష్టమి. కృష్ణుడు కనిపించినటువంటి దినము, రేపలలో కనిపించినటువంటి దినం గోకులాష్టమి. అంటే ఒక చోట పుట్టి ఒక చోట అందరికి కనిపించాడు. పుట్టినప్పుడు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కనిపించాడు. ఎవరు? కృష్ణుడు. తల్లిదండ్రులకు మాత్రం కనిపించాడు. తర్వాత ఇంకెవరికి కనిపించలేదు, మూడో వ్యక్తికి కనిపించలేదు. రేపలలో కనిపించాడు. తర్వాత నందుని ఇంట్లో, యశోద ఇంట్లో, నంద యశోద ఇంట్లో వాళ్ళు కొడుగ్గా కనిపించాడు అన్నమాట. అది ఆ రోజు మరుసటి దినం కనిపించాడు కాబట్టి దాన్ని ఏమంటున్నాము? గోకులాష్టమి అంటున్నాం. ఆ రోజు మొట్టమొదటి రోజు కృష్ణాష్టమి అయితే రెండవ రోజు గోకులాష్టమి. అంటే కొంతమంది కృష్ణాష్టమిని అందరూ చేసుకుంటే కేవలం యాదవులు అంటే గొల్లవాళ్ళు మాత్రము గోకులాష్టమి చేసుకునే అలవాటు మన భారతదేశంలో ఉంది. ఈ గోకులాష్టమి కృష్ణాష్టమి అనేటువంటి రెండు దానిల గురించి మనం ఇప్పుడు కొంత తెలిసింది. అంటే ఆయన పుట్టింది కృష్ణాష్టమి, కనిపించింది గోకులాష్టమి. రెండు అష్టమిలు అయినా కానీ రాత్రి పుట్టాడు, ఉదయం కనిపించాడు. రాత్రి పుట్టాడు కాబట్టి దాన్ని ఏమంటున్నాం? ప్రత్యేకంగా కృష్ణాష్టమి అంటున్నాము. ఉదయం కనిపించాడు కాబట్టి దాన్ని ఏమంటున్నాం? ప్రత్యేకంగా గోకులాష్టమి అంటున్నాం. గోకులాష్టమి అంటే ఏమిటి, కృష్ణాష్టమి అంటే ఏమిటి, రెండు ఒకటే అనుకుంటారు. కానీ కొద్దిగా తేడా ఉంది. ఆ కొద్ది తేడా ఏమి? కనిపించేది ఇద్దరు వ్యక్తులకే, అది కృష్ణాష్టమి. కనిపించింది చాలామందికి, అది గోకులాష్టమి. కనిపించింది దేవికి వసుదేవులకు మాత్రమే, అది కృష్ణాష్టమి. కనిపించింది నందుడు యశోదకు, తర్వాత ఆ కులంలో ఉన్నటువంటి గోపాలకు అందరికీ కనిపించాడు కాబట్టి, గోకులంలో ఉండే వాళ్ళందరికీ కనిపించాడు కాబట్టి దాన్ని గోకులాష్టమి అంటాం. అర్థమైందా? అది గోకులాష్టమిని. అందువల్ల ఆ రోజు ఎవరైతే గొల్లవాళ్ళు ఉన్నారో అందరూ ఆ రోజు ప్రత్యేకించి ఆయన పండుగను చేసుకునేటువంటి విధానం ఉంది. కానీ గొల్లవాళ్ళకి ఆ విషయం తెలియదు. వాళ్ళు ఎవరు పూజించకుండా మానుకున్నారు. అదనమాట. అవి తప్పనిసరి విధిగా గొల్లవాళ్ళంతా పూజ చేసుకోవాల్సిన సందర్భం అది. అరే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఈ కృష్ణాష్టమి గురించి చాలా తూళ్ళు చెప్పుకున్నాం. కృష్ణుడిని గోపాల అనేవాళ్ళు. గోపాల అంటే అర్థం ఏం చెప్పారు? గోవులు పాలించినటువంటి వాడు అని అర్థం చెప్పేవాళ్ళు. అంటే ఆయన గోవులు పాలించుకోకుండా కానీ ఆ పేరు వచ్చింది. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో గొల్లవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు, ఆ రోజుల్లో గొల్లవాళ్ళు ఆవుల మందులు అంటే గోవులు కాసేవాళ్ళు. ఆ రోజు కాస్ట్లీగా బతికేవాళ్ళు, ఈ రోజులంతా తక్కువగా బతుకుతున్నారు అనుకున్నాం కొంతకాలం. ఆ రోజు కాస్ట్లీగా బతికేవాళ్ళు కాబట్టి ఆవుల మందులు చాలా ఉన్నాయి. పాలు పెరుగు వాళ్ళకు ఏమాత్రం తక్కువ లేకుండా ఉండేది. ఆ పాలు పెరుగుతూనే ఆయన ఎక్కువ కాలం బతికాడు. ఆయన అంటే ఎక్కువ కాలం దాంట్లోనే జీవించాడని చెప్తారు. కానీ ఈ కాలంలో పాలు పెరుగు గొల్లవాళ్ళకే కరువు అయిపోయినాయి, మిగతా వాళ్ళకే కాకుండా. కానీ కొంతకాలానికి వాళ్ళు ఆవులు ఇడిచిపెట్టి గొర్రెలు కాసుకొని మొదలుపెట్టారు. ఆ గొర్రెల పాలు, గొర్రెల వెన్న, గొర్రెల నెయ్యి ఏం పనికిరాదు కాబట్టి వాళ్ళు ఎవరు చేసుకోలేదు. ఆ రోజు గోవులు కాసేవాళ్ళు కాబట్టి గోవుల పాలు, వెన్న, నెయ్యి చాలా సమృద్ధిగా ఉండేది. ఆ రోజు కృష్ణుడు చిన్నప్పుడు వాడిని దొంగిలించాడని కూడా మనం విన్నాము. సరే, ఇది కృష్ణుని బాల్యంలో ఉండేటువంటి విధానం. తర్వాత పెరిగే కొద్దీ ఆయన ఏమైనాడంటే భగవంతుడైనాడు. అంటే చాలామంది గొప్ప జ్ఞానులు ఆయన విధానాన్ని తెలుసుకొని
భగవాన్ అనేటువంటి పేరు ఆయనకు పెట్టారన్నమాట. అంటే మొట్టమొదటి పెట్టింది ఒక భీష్ముడే కృష్ణుడిని భగవాన్ అనేటువంటి పేరుతో పిలిచాడన్నమాట. భగవాన్ అనేటువంటి పేరు ఈరోజు చాలా చోట్ల వినబడుతూ ఉంటుంది. ఏ స్వామీజీ అయినా ఉన్నాడు అంటే అతను ముందర భగవాన్ ఫలాని మహర్షి అనో, భగవాన్ ఫలానా అనో ఏదో ఒక పేరు ఉంటుందన్నమాట. కానీ ఆ రోజు కృష్ణుడుకు భగవానుని కొంతకాలం తర్వాత పేరు వచ్చింది. కృష్ణుడు బ్రతికిన కొంతకాలం తర్వాత ఒకే ఒక భీష్ముడు ఆ మాట అన్నాడు. కానీ ఆయనగా ఎప్పుడు ఆ భగవాన్ అనే పేరు పెట్టుకోలేదు. కృష్ణుడు తనగా తన ఆ పేరు ఎప్పుడు పెట్టుకోలేదన్నమాట. ఇతరులు పిలిచినటువంటి పేరు అది. కానీ ఈరోజు చాలామంది అంటే జ్ఞానం చెప్పగలిగినటువంటి వ్యక్తులందరూ భగవాన్ అనేటువంటి పేరును తగిలించుకోవడం జరిగింది. ఈ భగవాన్ అనేటువంటిది అలంకారమా లేకపోతే ఒక హోదానా ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే, గొప్ప వ్యక్తులందరినీ పిలిచేటువంటి ఒక డిగ్రీనా అని ఆలోచన చేస్తే అది ఎవరు పెట్టుకుంటే డిగ్రీ కాదు, హోదా కాదు, ఏమీ కాదు. కానీ వాళ్ళ నిజస్థితిని గమనించి ఇతరులు పెట్టినటువంటిది. ఆ నిజస్థితిని గమనించినటువంటి వాడు ఒకే ఒక భీష్ముడు ఆ రోజుల్లో. ఆ భీష్ముడు కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని భగవాన్ అనేటువంటి పేరును ఆయనకు తగిలించి భగవాన్ శ్రీకృష్ణ అన్నాడు. సరే, ఈ భగవాన్ అంటే అర్థమేమి అంటే తల్లి గర్భములో సజీవంగా ఉండి సజీవంగా పుట్టినటువంటి వాడిని భగవాన్ అంటాం. అంటే తల్లి గర్భం నుండి సజీవంగా పుట్టినటువంటి వాడిని భగవాన్. దాని నిర్వచనం ఏమంటే భగవాన్ అంటే భగము నుంచి పుట్టినటువంటి వాడు అని అర్థం. అంటే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు అని అర్థం. ఈ అర్థాన్ని చాలా తూర్లు మనం చెప్పుకున్నాం. సరే, ఈ అర్థాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఇదే చాలామంది ప్రశ్నించారన్నమాట. ఏమని ప్రశ్నించారు? ఆ ప్రశ్న ఏమిటి అంటే, మనం అందరము తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాళ్ళమే కదా, ఆ నిర్వచనము మనకు వర్తించదా? తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు ఎవడైనా భగవంతుడు అంటే మనం కూడా ఆ లెక్క ప్రకారం భగవంతులమే అవుతాము కదా అని ప్రశ్నిస్తే దానికి ఏ రోజు మనం జవాబు, ఆ ప్రశ్నకు జవాబు ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ మనం భగవంతులం ఎవరం కాదు, మన తల్లి గర్భం నుంచి ఎవరు పుట్టలేదు, మీ శరీరాలు తల్లి గర్భం నుంచి పుట్టినాయి, కానీ మీరు ఏమాత్రం పుట్టలేదని 35 సంవత్సరాల క్రితమే మేము చెప్పాం. దాని గురించి మరి పెద్ద వివరించుకోవాల్సిన పని లేదు. గ్రంథాలు ఉన్నాయి, మీరు చదువుకొని తెలుసుకోవచ్చు కూడా. తల్లి గర్భం నుంచి ఎవడూ పుట్టలేదు, పుట్టినటువంటి వాడు ఒకే ఒక వ్యక్తి. ఎవడు? ఆ శ్రీకృష్ణుడే. తల్లి గర్భం నుంచి సజీవంగా పుట్టినటువంటి వాడు శ్రీకృష్ణుడే. ఆ ఒక్కటి తప్ప ఎవరు ప్రపంచంలో పుట్టలేదు. ఆ పుట్టినాడు కాబట్టి ఆ బిరుదు ఆయనకు వచ్చింది, భగవాన్ అనేటువంటి బిరుదు. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి, కృష్ణుడు పుట్టిన దినం కాబట్టి, కృష్ణు యొక్క పుట్టుకను గురించి మనం మాట్లాడుకుంటే ఆయన తల్లి గర్భంలో సజీవంగా ఉంటూ సజీవంగా పుట్టినటువంటి వాడు ఎవరు? ఒకే ఒక కృష్ణుడు. అంత తప్ప ఇంతవరకు ఎవరు మన భారతదేశంలో పుట్టలేదు. ఇతర దేశంలో ఎవరో పుట్టారో మనకు తెలియదు, కానీ మన భారతదేశంలో ఇంతవరకు ఎవరు పుట్టలేదు. అంటే సజీవంగా పుట్టడానికి గుర్తేమి, ఎట్లా పుట్టాడని చెప్తున్నారు అని అంటే, ఆ రోజు ఇటువంటి ప్రశ్న ఏదైనా రావచ్చునేమో అని కృష్ణుడు ఏం చేశాడు తెలుసునా? అంటే అన్ని యుక్తులు తెలివిలో ఆ రోజు పుట్టుకలోనే ఉన్నాయి కాబట్టి ఆయనకు శిశువుగా ఉన్నప్పుడు మనకు ఏ తెలివి ఉండదు, ఏ జ్ఞాపకం ఉండదు. కానీ ఆయన ఎరుకతో పుట్టినటువంటి వాడు. ఎవరు? కృష్ణుడు. ఎరుక అంటే ఏమని? జ్ఞప్తి అని అర్థం. ఎరుక అంటుంటారు చాలా సందర్భాల్లో. ఎరుక అనే పదం వాడుతుంటారు. ఆధ్యాత్మిక రంగంలో కూడా ఎరుక అనేది వాడుతుంటారు. ఆ ఎరుక అంటే ఏమని అర్థం? ఎరుక అంటే జ్ఞాపకము అని అర్థం, జ్ఞప్తి అని అర్థం. ఆయన జ్ఞాపకంతో అంటే జ్ఞప్తితో పుట్టాడు, అంటే సమజీవంగా ఉంటూ జ్ఞాపకంతో పుట్టాడు కాబట్టి ఆ జ్ఞాపకాన్ని మనం ఏమంటాం సంస్కృతంలో? యాద్ అంటాం. అంటే జ్ఞానమును యాద్ అని అంటాం, అంటే జ్ఞప్తిని యాద్ అంటాం. ఆ యాద్ అనేటువంటి దాంతో పుట్టాడు కాబట్టి ఆయన యాదవుడు అయినాడు. ఆయన పుట్టుకతోనే యాదవుడు. ఎవరు? కృష్ణుడు. అంటే ఆయన జ్ఞప్తిగా పుట్టాడు అని మీకెట్ట తెలుసు అని అంటే
ఆ ఎట్లా తెలుసు అనే ప్రశ్న పక్కన పెట్టి ఆ రోజు జరిగిన సంఘటన ఏమి అని చూస్తాం. దేవికి ప్రసవించేటప్పుడు ప్రసవ సమయంలో ఆయన అందరూ పుట్టినట్టు తలతో పుట్టలేదు. ఎవరు? కృష్ణుడు కాళ్ళతో పుట్టాడు. 1,00,000 మందికి ఎవడో కాళ్ళతో పుట్టడం జరుగుతూ ఉంటుంది, అది కూడా. కానీ అటువంటి కొన్ని లక్షల మందిలో ఆ శిశువు మాత్రం, అంటే కృష్ణుడు అనేటువంటి శిశువు మాత్రం ఎట్లా పుట్టాడు? కాళ్ళతోనే పుట్టాడు. పుట్టినప్పుడు ఏమైంది అంటే 2 కాళ్ళు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎడమ కాళ్ళను 2 తూర్లు కదిలించాడు, ఇట్లా పైకి కిందికి. బాగా వినండి, ఇది కొత్త సమస్య మీకు, అంటే కొత్తగా వినే మాట ఇది. ఎడమ కాళ్ళను 2 తూర్లు కదిలించాడు, ఇట్లా. కుడి కాళ్ళను 1 తూరు కదిలించాడు, అంటే 2 కాళ్ళు కదిలించాడు ఆయన. కాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అంటే ఆయన తల్లి గర్భంలో సజీవంగా ఉన్నాడా లేదా అనేటువంటి ప్రశ్నకు జవాబు ఈరోజు మనకు దొరికింది. ఏమంటే ఎడమ కాళ్ళు 2 తూర్లు కదిలించాడు, కుడి కాళ్ళను 1 తూరి కదిలించాడు. 2 కాళ్ళను కదిలించాడు, ఒకదాని 2 తూర్లు, ఒకదాని 1 తూరి, 2:1. అర్థమైందా? కదిలించి పుట్టాడు. ఆ రోజు దేవి వసుదేవుడు మాత్రం ఉన్నారు. నువ్వు చూసావా అని ప్రశ్న వేయచ్చు ఎవరైనా కానీ. అర్థమైందా? అంటే మీరు చూసారా? మీరు ఎట్లా చెప్తున్నారు? ఏ ఆధారంతో చెప్తున్నారు? మీరు ఇంతకుముందు చెప్పారు వాళ్ళిద్దరు చూసినటువంటి వాడు కృష్ణుడు, అదే కృష్ణాష్టమిని ఎవరు చూడలేదని చెప్పారు. వాళ్ళు 3వ వ్యక్తి నువ్వెక్కడి నుంచి చూసావు కాలు కదిలించేది అడగచ్చు మీరు. ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది మీకు, ఆ ఛాన్స్ ఉంది. కానీ నేను చెప్తున్నా అంటే, కానీ నేను ఆ రోజు చూడలేదు, కానీ చూసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవడంటే మీ అందరిలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. ఇంకో వ్యక్తి. అర్థమైందా? ప్రతి వ్యక్తిలోనే 2 వ్యక్తులు ఉన్నారు. మీకు తెలియకుండా ఉండొచ్చు, తెలియకపోవచ్చు, జ్ఞానం తెలియకపోవచ్చు. జ్ఞానం విధానం తెలుసుకుంటే ఏం తెలుస్తుంది తెలుసునా? ప్రతి వ్యక్తిలోనే 2 ఉన్నారు. వాడు కనిపించేవాడు, వాడు కనిపించకుండా అణిగి ఉన్నాడు. అర్థమైందా? కానీ వాడు పని చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు, కానీ వాడు అని గుర్తించలేరు. మీరే అనుకుంటుంటారు. అది కూడా అర్థమైందా? అంటే వాడు మీ వేషమే వేసి మీరు మాట్లాడితే ఆక్షించి మాట్లాడేదారు. వాళ్ళు మీరేమనుకుంటారంటే నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు మీరు. కానీ అటువంటిది ఏమి లేదు. అంటే 2 ఉన్నారు. మీరు భ్రమించి మీరు ఒకరే అనుకుంటున్నారు. భ్రమించుకోకుండా మేము 2 అనుకుంటున్నాం. ఎవరు? మేము. అంటే నేను, నా తర్వాత ఇంకొకడు ఉన్నాడు. మేము చెప్తుంటాం అన్నమాట. అంటే మా పిల్లలు ప్రశ్నించారు, అంటే నువ్వు అన్ని కొత్త విషయాలు, తెలియని విషయాలు చెప్తున్నావు, మాతో పాటు తింటున్నావు, మాతో పాటు పండుకుంటున్నావు, మాతో పాటు టీవీ చూస్తున్నావు, మాతో పాటు ఉన్నావు, నువ్వు ప్రత్యేకించి ఏం పనులు లేవు కదా, నువ్వు ఏమైనా పొద్దున్నే జపమో తపమో చేసుకోవడము, లేకపోతే ఆసనాలు వేసుకుని కూర్చోవడము, లేకపోతే ఇంకోటి ఏమన్నా ఉందా మీకు? ఏదీ లేదు కదా. ఏది లేకుండా సర్వసాధారణ మాతో పాటు నువ్వు కొత్త విషయం ఎట్లా చెప్తున్నావు అన్నాడు. అంటే మీరు వేసే ప్రశ్న వాళ్ళు కూడా వేశారు. వాళ్ళంటే మా పిల్లలే. మా చిన్న కొడుకు అడిగితే ఏం చెప్పామంటే, అంటే నాకేమీ తెలియదురా, మీ మాదిరి నేనున్నాను. వదిలి మాకంటే మీరు అన్నం బాగా కలుపుకుంటారు, వదిలి అది కూడా కలుపుకోలేను. కొన్ని విషయాలు కంప్యూటర్ మీద మీరు బాగా పనిచేస్తారు, నాకు అది కూడా తెలియదు. చాలా విషయాలు మీకంటే వెనకబడి ఉన్నాను నేను, నాకు తెలియదు. కానీ తెలిసినోడు ఒకడు ఉన్నాడు. అది జ్యోతిష్యం రాసినప్పుడు అడిగారు, ఇవన్నీ విషయాలు ఎట్లా తెలిసి మీకు కొత్తగా చెప్తున్నారే అని. ఇట్లా రకంగా అడిగినప్పుడు జవాబు చెప్పాను. 2 ఉన్నారు. ఒకనికి అన్నీ తెలుసు, ఒకనికి ఏమీ తెలియదు. తెలిసినా అనుకుంటున్నాడు వాడు. కానీ నాకు మాత్రం నా వెనకలు ఉండేవాడు అన్నీ తెలుసు అని నాకు తెలుసు, వానికి అన్నీ తెలుసు, వాడు ఏమేమి చెప్పగలడు అని చెప్పాము. అంటే వాడు అన్నాడు. అంటే నేను పెట్టుకోవడం పేరు స్వామి ప్రబోధానంద యోగీశ్వర్లో చెప్తున్నాను, అంతేగాని ఇంకేం లేదు అని చెప్తున్నాను. నువ్వు అంటే నా ప్రబోధ చౌదరి అంటున్నాను నేను చెప్పాను. నా పేర్లు 2 ఉంటాయి, ప్రపంచపరంగా ఒకటి, జ్ఞానపరంగా ఒకటి. మామూలు ప్రపంచపరంగా ఏ వ్యవహారంలో ఏముంటుంది? ప్రబోధానంద చౌదరి ఉంటుంది. జ్ఞానపరంగా ఏముంటుంది? పుస్తకాల మీద అంతా ప్రబోధానంద యోగీశ్వర్లు ఉంటుంది. అది యోగీశ్వరులు చెప్పిన మాట, అది నేను చెప్పిన మాట కదా చెప్పాము. అదే ఒకరోజు మళ్ళీ తిరిగి జ్ఞానం తెలుసుకోకూడదురా, కాలం ఎంత ఎందుకు వృధా చేస్తున్నా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు యోగేశ్వరుడు అనేవాడు.
ఇప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు అనుకున్నావు, ఇప్పుడు యోగేశ్వరం మాట్లాడతాడు. ఆ రకంగా అంటే వాళ్ళకు ఒక చిన్న సూచన చెప్తానే అనుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు జ్ఞానం మాట్లాడదు కాబట్టి యోగీశ్వరుడు అంటున్నారు. ఆ రకంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నమాట. ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు చరము అక్షరము అనేటువంటి రెండు ఉన్నాయి. చరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం కానిది ఒకటి. మనలో అక్షరుడు ఇద్దరు ఉన్నారు. వాడు నాశనం అయ్యేవాడు, నాశనం కానివాడు. నాశనం అయ్యేవాళ్ళ మనం జీవాత్మ, నాశనం కానిటువంటి వాడు నీతో పాటు ఉండేటువంటి ఆత్మ. అర్థమైందా? ఆత్మ అనే పదాన్ని అందరూ ఉచ్చరిస్తుంటారు, చాలా చోట్ల ఆ పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఆత్మగౌరవము, ఆత్మాభిమానము, ఆత్మహత్య, ఇట్లా ఆత్మ అనే పేరుతో లింకు పెట్టి ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఆత్మ అనే విషయం ఎవరికి తెలియదు. కానీ జీవాత్మనే ఆత్మ అనుకుంటున్నారు. నువ్వు వేరు, నీ ఆత్మ వేరు. నీ ఆత్మ ఎల్లప్పటికీ ఉంది, నేను చూస్తూ ఉంది, అన్ని జ్ఞాపకాలు అది పెట్టుకుంది. కానీ నీకు మాత్రం ఒక జన్మ జ్ఞాపకం ఉంటుంది, పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు. పుట్టినప్పటి కూడా అది మళ్ళీ 5-6 సంవత్సరాల నుంచి, పుట్టిన తర్వాత 5-6 సంవత్సరాలు ఉంటుంటుంది. ఆ ముసినోపన కూడా కొన్ని మర్చిపోతావు. నువ్వు చచ్చిపోక ముందే 2-3 ఏళ్ళే తలకాయ బొబ్బశానం ఎక్కిపోయి సరిగ్గా పనిచేయక మెదడు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటావు అన్నమాట. ఈ రకంగా మధ్యలో ఉండే పరిస్థితి నీది. అది ఎప్పటికీ ఉండేవాడు ఒకడున్నాడు. అదే ఒక సందర్భంలో కృష్ణుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను పుట్టాను, నువ్వు పుట్టావు, కానీ నేను ఎప్పుడు పుట్టా, ఏం కథ, ఎప్పుడేం మాట్లాడినా నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. నువ్వు ఎప్పుడు పుట్టినది, ఏం మాట్లాడేది, ఎక్కడ ఏం చేసినది, ఏం పని చేసినది నీకు జ్ఞాపకం లేదు అని చెప్పాడు. ఎందుకంటే నువ్వు మనసుతో ఉన్నావు, నేను మనసు కాకుండా ఉన్నాను. అర్థమైందా? నువ్వు మనసును ఆధారం చేసుకొని బతుకుతున్నావు, నేను మనసు ఆధారం చేసుకొని బతకలే, నాకు నేనే ఆధారం అన్నాడు ఆయన. అర్థమైందా? ఈ రకంగా ఈ నాశనం కానటువంటి వాడు ఒకటి నీ శరీరంలో ఉన్నాడు. నాశనం కానటువంటి వాడు ఆ రోజు ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు. నాశనం కానటువంటి వాడు దేవకీదేవి శరీరంలో ఉన్నాడు, వసుదేవుని శరీరంలో కూడా ఉన్నాడు. ఆ రోజు దేవకీదేవి శరీరంలో, వసుదేవుని శరీరంలో ఉన్నటువంటి అక్షయ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, అక్షరము అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, అంటే ఆత్మ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కృష్ణుని జన్మ, అంటే కృష్ణుడు జన్మించినప్పుడు ఏ కాలు ఎన్ని తూర్లు అలాడిచ్చని చూశాడు. కాబట్టి ఇప్పుడు 2 తూర్లు అవుతురు నేను చెప్తున్నాను. ఎవరో చూసినది ఆత్మ. అర్థమైందా? ఆ ఆత్మ అంతటా ఉంది, అన్ని శరీరాల్లో ఉంది, అందరిలో ఉంది. అది నాశనంగా అంటుంటుంది. నీ శరీరంలో కూడా ఉంది. అది చెప్తే ఏ రహస్యమేం తెలుస్తుంది. భగవద్గీతలో ఒకసారి చెప్పాడు, నేనే నీకు జ్ఞాపకాన్ని ఇస్తున్నాను, ఊహనిస్తున్నాను, జ్ఞానాన్ని ఇస్తున్నాను, యోచనలు ఇస్తున్నాను. అర్థమైందా? ఈరోజు ఒక డార్విన్ సిద్ధాంతమనో, లేకపోతే ఇంకో సిద్ధాంతమనో రకరకాల సిద్ధాంతాలు కనిపెట్టినటువంటి వాళ్ళు, అంటే ఒక పరిశోధన చేసి ఒక సిద్ధాంతాన్ని కనుగొన్నాము అంటున్నారు. ఆ సిద్ధాంతం ఎవరిది? ఏమీ తెలియనప్పుడు వీడికి ఎక్కడిది ఆ సిద్ధాంతం? ఓ నిరూపణకి ఎట్లొచ్చింది సైన్స్లో? న్యూటన్ సిద్ధాంతం ఉంది, న్యూటన్ కనిపెట్టాడు అని అంటారు. న్యూటన్ అనే వ్యక్తి నుండి ఆ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి నేనే కనిపెట్టానని న్యూటన్ సిద్ధాంతం అని పేరు పెట్టుకున్నాడు. కానీ న్యూటన్ అనే వ్యక్తిలో ఉండేటువంటి ఆత్మ వాని ఊహకు అందించే విషయాన్ని, ఆ విషయాన్ని పరిశోధింపజేసి అది బయట తెలియజేసింది. అంటే మనుషులకు అవసరం కాబట్టి ఆ విషయము తను డైరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఒక వ్యక్తి నుంచి బయటికి దాన్ని ఆ విషయాన్ని తీసుకొచ్చి నిరూపణ చేసి చూపించింది. ఎవరు? అక్షయ అనేటువంటి ఆత్మ. కానీ అది తెలియదు మనిషికి. తానే తెలిసినాడని తన పేరు పెట్టుకున్నాడు. ఈరోజు ఏ పరిశోధన ఇంత నాగరికతగా మనం బతుకుతున్నామంటే, నాగరికంగా బతుకున్నట్టే ఎన్నో పరిశోధనలు మన ముందుకు వచ్చి ఎన్నో మిషనరీ మనం కనిపెట్టి వాటి వల్ల సుఖాన్ని మనం పొందుతున్నాం. ఆ సుఖాన్ని, ఆ విషయాలు మనకి ఎట్లొచ్చాయి? కొత్త విషయాలు ఎట్లా కనిపెట్టగలిగినాం? కనిపెట్టేది నువ్వు కాదు, కనిపెట్టడానికి ఆధారమే ఆ యోచనలు ఇచ్చి, ఆ సూచనలు ఇచ్చి, నీ చేత చేయించి బయటికి చూపించినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు నీ వెనకుండి నడిపించేవాడు, నీకు తెలియకుండా ఉండేవాడు. వాడిని తెలుసుకుంటే నీ జన్మ సార్థకమే. కానీ వాడు మనకు తెలియదు. ఈరోజు మన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞాని అంటే వాని ఉద్దేశం ఏమి? ఆ లోపల ఉండేవాడిని తెలుసుకోవడమే నీ ఉద్దేశం. కానీ ఎవరికైనా తెలుసునా? అది లేదు. ఒకరు మీకు కాదు, ఏ స్వామీజీకైనా దాని గురించి తెలుసునా? కాదు, దాని గురించి చెప్పరు.
ఈ విధంగా చెప్పకుండా పోతారు, ఈ విధంగా తెలియకుండా పోతారు, ప్రపంచ విషయాల్లో మునిగిపోతారు. ఎక్కడ పోయినా సుఖాలు కోరుకునేదానికి, సుఖాలు ఇచ్చేదానికే స్వామీజీలని, సుఖాలు కోరుకునేదానికే మీరని, సుఖాలు ఇచ్చేదానికే దేవతలని, సుఖాలు కోరుకునేదానికే మీరని అనుకుంటారనే ఉద్దేశంతో ఆ విధంగా లేకుండా శివలింగం మీద 3 విభూతి రేఖలు దిద్ది ఆ 3 విభూతి రేఖల్లో మధ్య దానికే బొట్టు పెట్టారు పూర్వం పెద్దలు. ఈరోజు ఆదిశంకరాచార్యుడు పుట్టినరోజు అద్వైతం పుట్టించిన కలియుగంలో 2000 సంవత్సరాల పూర్వం కలియుగంలో ఆదిశంకరాచార్యుడు పుట్టి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఈ విభూతి రేఖలు రాలేదు. ఎప్పుడు వచ్చాయి? సృష్టి ఆదిలో విభూతి రేఖలు వచ్చాయి. మొట్టమొదటి మనం స్తుతించినటువంటిది, పూజించినటువంటి ప్రతిమ ఏది? శివలింగం. కృతయుగంలోనే, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో ఏ రోజో మనం పూజిస్తూ వచ్చాం. అంటే 3 యుగాల ముందు పుట్టినటువంటిది ఏది? శివలింగం. ఆ శివలింగంలోనే 3 విభూతి రేఖలు దిద్దారు. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 3 గుర్తింపులు పెట్టారు. తెల్లని రేఖలు, స్వచ్ఛంగా ఉండేటువంటి రేఖలు, కల్మషం ఉండేటువంటి రేఖలు 3 దిద్ది ఆ 3కి ఉండేటువంటి 3 రేఖలను అంటే 3 ఆత్మలుగా గుర్తించి ఆ 3 ఆత్మల్లో మధ్య ఆత్మకే ఒక గుర్తింపు పెట్టారు. ఏమని గుర్తింపు? దీన్ని నువ్వు తెలుసుకోవాలి అని. దాన్ని మనం తెలుసుకోవాలని ఏమాత్రం తెలియదు. 3 విభూతి రేఖలు అనేటువంటి విషయం తెలియదు. ఎక్కడైనా చూసినా కానీ మన ముఖాన్ని పెట్టుకునేది 4 పెడతాం, లేకపోతే అంత మొత్తం తిక్కి పెడతాం. పెద్ద స్వామీజీలు కూడా వెడల్పుగా తిక్కుతారు విభూతినంతా, కానీ 3 రేఖలు పెట్టాలనే జ్ఞాపకం లేదు. 3 రేఖలకి అర్థం ఉందనే జ్ఞాపకం లేదు, తెలియదు. ఇట్లా స్వామీజీలకి జ్ఞానం తెలియకుండా పోయింది. వాళ్ళు చెప్పేదే గొప్ప జ్ఞానం అనుకుని ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళు ఎంట ఫాలో అవుతున్నారు. వాళ్ళు చనిపోయేప్పుడు తిరిగి జన్మకే పోయారు. వాళ్ళు నమ్ముకునే వాళ్ళు ఏమిటి పోతారు? వాళ్ళు జన్మకు పోతే వీళ్ళు కూడా జన్మకే పోతారు. కాబట్టి జనన మరణాలకు సంబంధించినట్టు మోక్షాన్ని పొందాలి అంటే, జన్మరాహిత్యం కావాలి అంటే నువ్వేం చేయాలి? అసలైన జ్ఞానాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. దేవుడు చెప్పిన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. అంటే నీ శరీరంలో ఉన్నటువంటి 2వ ఆత్మల గురించి తెలుసుకోవాలి. ఆ 2వ ఆత్మ ఆ రోజు అంటే ప్రత్యక్షంగా దేవికి వసుదేవుల శరీరంలో ఉంది కాబట్టి కృష్ణుని జన్మ ప్రత్యక్షంగా సూచింది కాబట్టి ఎడమకాలు 2 తూర్లు, కుడికాలు 1 తూరు అల్లాడించాడు అని చెప్పి. అంటే దానికి ఏమర్థం? 2 కాళ్ళు ఎందుకంటే 2 తూర్లు ఎందుకంటే 4 తూర్లు అల్లాడకూడదా? లేదా 1 తూరు అల్లాడి చూడండి ఉండకూడదా? అల్లాడించాలంటే లోపల ప్రాణం ఉందనే గుర్తు. ఆ ప్రాణం ఉందనే గుర్తింపు కోసం అల్లాడిస్తే ఆ రకంగా 2 1 ఎందుకు అల్లాడిలా? అది కూడా ప్రశ్నే. ఇటు ప్రశ్నకు మనం జవాబు తెలుసుకుంటూ పోతే మన జ్ఞానం తెలియబడుతుంది. ఎక్కడైతే ప్రశ్న పుట్టిందో అక్కడ జవాబు ఉంటే అది నిజమైన జ్ఞానం. ప్రశ్న పుట్టిన తర్వాత జవాబు లేదనుకో అక్కడ అజ్ఞానం మిగిలింది మనకు లెక్క. అర్థమైందా? ఈ రకంగా ఎప్పుడైతే ప్రశ్న ఉందో, ఎక్కడైతే ప్రశ్న మిగిలిందో అది జ్ఞానం కాదు. ఎప్పుడైతే ప్రశ్న లేని జవాబు మిగులుతూ ఉందో, జవాబు వచ్చిందంటే తిరిగి ప్రశ్న లేకుండా ఉందో అది నిజమైన జ్ఞానము. అంటే ఇప్పుడు ఈ చిక్కు అంత ఎందుకు? ఆయన 2 తూర్లు అల్లాడించాడు, 1 తూర్లు అల్లాడించాడు చెప్పడం ఎందుకు? దానికి ప్రశ్న మళ్ళీ మిగలడం ఎందుకు? ఆ జవాబు కోసం వెతుకులాడేది ఎందుకు? ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇరుక్కొని నువ్వు చెప్పాల్సి పని ఎందుకు అని మీరు అడగచ్చు. అంతే కదా? ఆ మాట చెప్పడమే మళ్ళీ దానికి జవాబు చెప్పాలని మళ్ళీ దానికి జవాబు కావాలంటున్నావు కదా, జవాబు కావాలంటున్నావు. మళ్ళీ జవాబు మళ్ళీ చెప్పాలంటే ఎంత కష్టం? అది ఎందుకు అల్లాడించాడేమో అది ప్రశ్నే కదా. కానీ ఎందుకైనా అల్లాడించినా కానీ, దేనికి అల్లాడించినా కానీ తెలుసు వానికి, ఎవరికి? 2వ వానికి. కృష్ణుని శరీరంలో ఉండి కాళ్ళు అల్లాడించింది ఎవరు? 2వ వాడే. మొదటివాడు ఎప్పటికి అల్లాడాడు? ఆ చివరోడు ఉన్నాడు చూడు, వాడు ఎప్పటికి అల్లాడు? వాడు చూసేవాడు, ఏం చేయడు. ఎవరు? దేవుడు. 3వ వాడు దేవుడు అంటే పరమాత్మ, ఆత్మ కంటే వేరుగా ఉంటాడు. 2వ వాడు ఆత్మ, మొదటివాడు నువ్వు. ఈ జన్మలో ఇక్కడ ఏదో పేరు పెట్టుకొని ఇంత వయసు వచ్చింది నాకు అనుకొని అంటే నీకు నీ శరీరానికి, కానీ నీకే అనుకుంటున్నావు. నీకు వయసు లేదు. నీ వయసు ఎంత? సృష్టి ఆగినట్టు లేదు నీ వయసు. వీటికి ఎన్ని సంవత్సరాలు చూసుకో. కలియుగంలో నీ వయసు ఎంత? 5120 సంవత్సరాలు, 110 సంవత్సరాలు ఇప్పుడు ఈరోజుకు. కలియుగంలోనే నీ వయసు ఎంత అయింది ఇప్పటికీ? 5110 సంవత్సరాలు ఈ రోజుకి నీది వయసు. నువ్వేమనుకుంటున్నావు? ఒకవేళ 35 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 50 ఏళ్ళలో అంటే నీ శరీరాన్ని బట్టి అనుకుంటున్నావు. అది నీ శరీరం వయస్సు. నీ శరీరం పుట్టింది ఎప్పటి నుండి, మళ్ళీ శరీరం ఒక రోజు పోతుంది. పోయిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు? నీ శరీరం వదిలిపెట్టి నువ్వు పోతావు, ముందే పోతావు. నీ శరీరం పోకముందే
నువ్వే ముందు పోతావు, తర్వాత నీ శరీరాన్ని ఎవరైనా వెనకలు ఉండేవాళ్ళు బారెత్తారు, అంటే పక్కన ఉండేవాళ్ళు, నీ పక్కన ఉండేవాళ్ళు. అంటే నువ్వు వెళ్ళిపోయినాక అంటే మనం ఎక్కడ పోతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు మాట పుట్టినప్పుడు ఈ వివరాలు లేకపోతే అది జ్ఞానం అన్నమాట. ఏదో గుళ్ళే పోయి భయం చేసుకొని ఒక గంట సేపు దినం భయం చేసి దినం పూజ చేసి కొబ్బరికాయలు కొట్టించి అది నిజమైన భక్తి కాదు, జ్ఞానం కాదు. అది ఎవరైనా చేయొచ్చు. కానీ మనిషి పుట్టిన తర్వాత ఏం చేయాలి, జ్ఞానం తెలుసుకోవాలి. లేదు ప్రపంచంలో ఏ పని చేసినా కానీ నువ్వు బ్రతికేదానికి చేసినట్టే. ఆ బ్రతికేదానికి చేసే పనులన్నీ ఏమున్నాయి అంటే నీ మా పశువులు కూడా చేస్తున్నాయి, వాటికి నీకేమీ వ్యత్యాసం లేదు. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు అనేది చూసుకుంటే అది సర్వసాధారణంగా ఏం చేస్తున్నాయి, ఏం తింటున్నాయి అని అనుకుంటుంది ఆ ప్రశ్న. ఏవో ఒకటి చేస్తున్నాయి, ఏదో ఒకటి తింటున్నాయి పశువులు కూడా, జంతువులు కూడా. ఆ రకంగా నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు, ఏదో తింటున్నావు. అడవిలో జంతువులు కూడా అదే పని చేస్తున్నాయి, నువ్వు ప్రత్యేకించి ఏం పని చేసినట్టు కాదు. కానీ ఆ రకంగా నువ్వు బతికితే ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏదో ఉద్యోగమో సద్యోగమో వ్యాపారమో లేకపోతే ఇంకోటి చేసిన బతికితే ఏ రకంగా దాన్ని ఏమనాలి మనం, పశుప్రాయం, అంటే పశువులతో సమానం. ఆ రకమైన మన జీవితం కానీ వాటికంటే గొప్ప జీవితం కాదు. మనిషిగా పుట్టిన తర్వాత మనకు బుద్ధి ప్రత్యేకంగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకొని నువ్వెవరో తెలుసుకొని నీ వెనకలు ఉండేవాడు ఎవడో తెలుసుకొని దానికంటే పైన ఉండేవాడు ఎవడో తెలుసుకుంటే అర్థమవుతుంది. అంటే నీ జీవితం అన్నట్టు జ్ఞానం అనేది అప్పుడు అర్థమవుతుంది ఉద్దేశంతో. ఏ రోజో శివలింగానికి 3 రేఖలు దిద్దారు. ఆ 3 రేఖల్లో మధ్యదానికి మన పెద్దలు బొట్టు పెట్టారు. ఆ రోజు పెట్టినటువంటి ఆ బొట్టు మనం గుర్తించుకొని చూస్తే నీలో ఉండే ఆత్మ అనేది ఒకటి ఉంది, దాన్ని నువ్వు గుర్తించాలి. నాలో ఉండే ఆత్మ నేను గుర్తించాను, దానికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నాను, నంబర్ 2 అని. నేను నంబర్ 1, నంబర్ 2 అది, నంబర్ 3 ఇంకోటి ఉన్నాడు, 1, 2 కాకుండా. అర్థమైందా? ఈ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఏమిటి ఎక్కడ చూడలేదు, ఈ మాట ఎక్కడ వినలేదు అనుకుంటే నీ ప్రతి నీ చేతిలో ముద్రించి పెట్టాడు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. 1, 2 ఇద్దరు కలుసుకొని ఉంటారు, దగ్గర ఉంటారు. నంబర్ 3 మాత్రం పక్కన ఉంటుంది. ప్రతి చేతిలో చూసుకోండి మీరు. అర్థమైందా? ఈ విషయాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలనే ఉద్దేశంతో. అంటే జంతువులకు కానీ ఇంకో దానికి కానీ పక్షులకు కానీ ఎక్కడ ఈ ముద్ర లేదు, కేవలం మనిషికే ఈ ముద్రించి పంపించాడు దేవుడు. ఎందుకంటే మనిషి చాలా వాటికంటే అజ్ఞాని కాబట్టి. అంటే మనం ఏమనుకోవచ్చు, జంతువుల కంటే మనం పెద్ద జ్ఞానం ఉన్నాం కదా, వాటికి ఏం తెలియదు కదా, మనకు అన్నీ తెలుసు కదా అనుకోవచ్చు. ప్రపంచ విషయాల్లో నీకంటే వెనుకున్నాయి అవి. బాగా గుర్తించుకోండి, ప్రపంచ విషయాల్లో నీకంటే వెనుకున్నాయి, దేవుని విషయంలో నీకంటే ముందున్నాయి. వాటికంటే ప్రపంచ విషయాల్లో మనం ముందున్నాం, దేవుని విషయంలో వాటికంటే వెనుకున్నాం. కాబట్టి ఎవరికి జ్ఞానం ఎక్కువ అవసరం, మనిషికి జ్ఞానం ఎక్కువ అవసరం. కాబట్టి ప్రతి తూరి నేను పోయి చెప్పాలంటే కాదు, ఒక తూరి చెప్తే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు నా అవసరం లేకుండా ఉండాలంటే మనిషికి ఏం చేయాలి, తనలోనే కొన్ని ముద్రించి పంపితే జ్ఞానానికి సంబంధించినటువంటివి బాగుంటుంది అనే ఉద్దేశం, తనకు పనికి తగ్గుతుంది అనే ఉద్దేశంతో జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైన దానికి, కర్మేంద్రియాల్లో ముఖ్యమైన దానికి ఆయన ఈ ముద్రించి పంపించాడు. 3 ఆత్మలు ఉన్నాయని, నీ శరీరంలో 3 ఆత్మలు ఉన్నాయని, అది ప్రపంచవ్యాప్తంగా సర్వజీవరాశుల్లో 3 ఆత్మలు ఉన్నాయని, ఒకటేమో నువ్వెక్కడున్నావో నీతో పాటు కలిసి ఉంటుందని, ఒకటి దీనికంటే భిన్నంగా వేరుగా ఒకటి ఉంటుంది, ప్రత్యేకమైనది ఒకటిని తెలుసుకునే రకంగా మన శరీరంలో అనేక గుర్తులు పెట్టి పంపించాడు దేవుడు. జ్ఞానేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం అంటే కన్ను ప్రధానమైంది. దాంట్లో త్రైతం ఉంది. ఒక బోర్డు వేసాం, తెల్లగుడ్డు, నల్లగుడ్డు, అందులో నల్లగుడ్డు అని. అది త్రైతం అంటే 3 ఆత్మల గుర్తింపది. నీ శరీరంలో ముఖం చూసుకుంటే నీ కన్ను నీకు కనిపిస్తుంది, అర్థం చూసుకుంటే కన్ను కనిపిస్తుంది. ఆ కన్నులో 3 భాగాలు ఎందుకున్నాయని తెలుసుకుంటారు, 2-3 భాగాలు ఎందుకున్నాయని తెలుసుకుంటే అది నీకు ఆత్మను గుర్తింపుగా కనిపించాలనే ఉద్దేశంతో, ఏ రోజైనా ఈ ప్రశ్న వస్తే నీకు ఆ విషయం తెలియాలనే ఉద్దేశంతో ఆ రోజు దేవుడు నీ శరీరంలో కన్నును సృష్టించిన రోజే దాన్ని అమర్చి పంపించాడు. 3 రంగులు, 3 భాగాలు. అట్లాగానే కర్మేంద్రియం హస్తం ప్రధానం, అంటే పనులు చేసే దాంట్లో చెయ్యి ప్రధానమైంది. ఏ రోజైనా కానీ ముఖ్యమైన ఈ కర్మేంద్రియాల్లో హస్తాన్ని నువ్వు చూసుకుంటే ఈ గుర్తింపు కనిపించాలని ఈ త్రైతాన్ని అంటే 3 ఆత్మల గుర్తులను నీ చేతిలో ముద్రించి పంపించాడు దేవుడు. ఇది ఏ జంతువులు జరగలేదు, ఏ పక్షులకు జరగలేదు. అంటే మనిషి చాలా అజ్ఞాని, ఇతనికే జ్ఞానం అవసరమనే ఉద్దేశంతో ఆ రోజు పంపించాడు. కానీ ఈరోజు మనం అజ్ఞానం అనే నిరూపణ మనం బాగా చేసుకున్నాం.
ఈరోజు ఈ త్రైతాన్ని దేవుడు పంపించినా కానీ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పుట్టించాడు మనల్ని? సృష్టి ఆదిలో పుట్టించాడు నిన్ను. అర్థమైందా? సృష్టి ఆదిలో పుట్టిస్తే ఈ రోజు వరకు మానవులుగా మనం బతుండి కూడా మన శరీరంలో హస్తాన్ని గురించి, మన కంట్లో ఉండేటువంటి గుర్తింపుల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయినాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం జరిగిపోయి కలియుగంలో 5110 సంవత్సరాలు ఈరోజు మనం బ్రతికగలిగినా కానీ ఈ విధానాల గుర్తింపు కానీ, పేరు కానీ, దాని ధ్యాస కానీ ఏమాత్రం మనిషికి రాలేదు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూసుకోండి మీరు భక్తులు. మరి ఇంతమంది స్వామీజీలు దేశమంతా ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు, వాళ్ళంతా ఎందుకు చెప్పలేదు? మీరే ఎందుకు చెప్తున్నారు అంటే నా బాధ్యత అది. అంటే ఏ బాధ్యత? రెండో ఆత్మగా ఉండేటువంటి వానికి బాధ్యత అది. ఈ జ్ఞానం చెప్పాలి ప్రజలకు. మిగతా స్వామీజీలు నడిచిన నడక ఆయన నడచడు. మిగతా స్వామీజీలు అంతా నడిచే నడక ఎవరు నడుస్తున్నారు? నేను అనుకుని జీవాత్మలు నడుస్తున్నాయి. కానీ ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తి ఎవరు? నేను కాదు, నా వెనకలు ఉండేటువంటి వాడు చెప్పేంత సత్యమే చెప్తాడు. వాడు పట్ట కూటి కోసం బతికేవాడు కాదు, ఎవరు బతుకున్నవాడు బతుకుతాడు. ఆదాయం కోసం పనిచేసేవాడు కాదు, తన విధానం తనకి బయట చెప్పేదానికోసమే ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఈ రెండవ ఆత్మ అనేటువంటి వాడు ఏ రోజుకి వెళ్తాం మనం? తిరిగి కృష్ణుడి జన్మ సమయానికి వెళ్తే, ప్రసవ సమయానికి వెళ్తే కృష్ణుని జన్మ ఏ విధంగా జరిగింది? ఎదురు కాళ్ళతో ఆయన పుట్టాడు. ఆ పుట్టినప్పుడు శరీరంలో ఉండేటువంటి 2 కాళ్ళను కదిలించాడు. నడుముల వరకు తల, వీపు, చేతులు, నడుములు అన్నీ లోపలుంటే ఈ మోకాళ్ళ వరకు బయటకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ నుంచి ఉండేటువంటి ఈ 2 కాళ్ళను కదిలించాడు. అర్థమైందా? ఎంత కరెక్ట్ చెప్తున్నాడు భయ అనుకోవచ్చు మీరు. ఏ సూచన మీద చెప్తున్నాడు అనుకోవచ్చు. సూచన మాదిరి కాదు, సూచి చెప్తున్నాం. అర్థమైందా? సూచి ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు. ఎందుకు ఆ విధంగా కదిలించాడు అంటే కర్మ లేనటువంటి ఆత్మలు మేమిద్దరం ఉన్నాము. కర్మ ఉండేవాడు ఒకడున్నాడు, పాపపుణ్యాలు కలిగినటువంటి వాడు ఒకడున్నాడు, మనం అనుభవించేవాడు కూడా ఉన్నాడు దాన్ని అని. పాపపుణ్యాలు లేనటువంటి వాళ్ళు ఇద్దరున్నాం మేము. కాబట్టి 2 దూర్లు 1 కాలు కదిలించాను. పాపపుణ్యాలు లేవు మాకు. వాడు చేసేవాడు, వాడు చూసేవాడు అయినా కానీ పాపపుణ్యాలు నాకంటావు. ఇంకోడు ఉన్నాడు, వాడు చేసేవాడు కాదు, చూసేవాడు, ఊరు ఖాళీగా ఉండేవాడే, వాడు అనుభవించేవాడు, పాపపుణ్యాలు నెత్తిని వేసుకునేవాడు. ఎవడు? జీవాత్మ. వాడు ఒకడు. కాబట్టి 1 తూరి 2 తూర్లు. ఈ పుట్టే శరీరంలో కూడా 3 ఆత్మలుగా ఉన్నాం. ప్రతి శరీరంలో కూడా 3 ఆత్మలుగా ఉన్నాం. అర్థమైందా? ఆ విధంగా 2 ఆత్మలు ఇంకొక ఆత్మ ప్రత్యేకించింది అనే ఉద్దేశంతో కర్మలు ఉన్న ఆత్మ ఒకటి, కర్మలు లేని ఆత్మలు 2 అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు కదిలించాడు. ఆ కదలిక గొప్ప జ్ఞాన సందేశమైనప్పటికీ తర్వాత ఆ కదలిక శరీరంలోనే సజీవంగా ఉన్నాడనేటువంటి గుర్తింపు మనకు కనిపించినప్పటికీ ఆయన ఎదురు కాళ్ళతో ఎందుకు పుట్టాడని తెలియదు, ఆ కాళ్ళు ఎందుకు కదిలించాడని తెలియదు, ఈ 3 ఆత్మల విషయం అంతకు తెలియదు. ఎవరికీ తెలియకుండా పోయింది ఆ రహస్యం. అందువల్ల పెద్ద పెద్ద స్వామీజీలు కానీ, బాబాలు కానీ, మహర్షులు అనే పేరుగాంచినటువంటి వాళ్ళు కానీ, పరమహంసలు అనే పేరుగాంచినటువంటి వాళ్ళు కానీ జ్ఞానము తెలిసి కర్మను లేకుండా చేసుకుంటే నాలోనికి ఐక్యమవుతారు. లేకపోతే ఏ పేరు పెట్టుకునే ఏం ప్రయోజనం లేదు. భగవాను పేర్లు ఎంతమంది తగిలించుకునే వాళ్ళకి ఏమాత్రం వచ్చే లాభం లేదు. అర్థమైందా? భగవాన్ ఎవడో తెలుసుకుంటే నీకు లాభం ఉంది. నువ్వు భగవాన్ కాదు, ఒకడే భగవాన్. ఈరోజు మీటింగ్లో చూశాను, అంటే మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, వేరే పని చేస్తున్నాను లోపల. నేను 3 వ్యక్తులు కలిసే లోపల ఉన్నాం. మేము పని చేసుకుని మా పనులు మేము లగ్నమైనాము. కానీ ఏం మాట్లాడుతున్నా అక్కడ ధ్యాస కావాలి కదా. తలుపు వేసినాము, ఇక్కడ ఏం మాట్లాడే నాకు తెలియదు, ఎవరు మాట్లాడి తెలియదు. కానీ మేమేం చేసాం, టీవీ కనెక్షన్ పెట్టి లోపల చూస్తున్నాం ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడినది చూసాం మేము. పెద్ద వయసు వాళ్ళు మాట్లాడినారు, 2 ముక్కల కంటే ఎక్కువ మాట్లాడలేదు, ఏం సారాంశంగా అనిపించలేదు. చిన్న పిల్లలు మాట్లాడారు, చాలా సారాంశంగా మాట్లాడినారు. చిన్న వయసు పిల్లలు మాట్లాడినారు. దాంట్లో ఇప్పుడు మధ్యాహ్నం మాట్లాడినప్పుడు, ఉదయం మాట్లాడినప్పుడు చాలా గొప్పగా మాట్లాడినారు. పెద్ద వయసు వాళ్ళు జ్ఞానం తెలుసుకున్నాక ఆ విధానం మాట్లాడలేకపోయినారు. చిన్న వయసు వాళ్ళు చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడలేకపోయారు. ఇంకో ప్రత్యేకత ఏమంటే, ఇంతమంది హిందువులు ఉన్నారు, కేవలం ముస్లిం ఆడవాళ్ళు 2 వచ్చి మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే ఏ హిందూ ఆడవాళ్ళు మాట్లాడలేదు. ఆ లెక్క ప్రకారం పోతే
మీరు అక్కడ మాట్లాడడం ఏమిటిందంటే మా గురువు గారు అన్నారు అదే అన్నారు ఏదన్నారు ఒక ఆయన ఈయనే దేవుడు అనే లెక్కలో మాట్లాడినాడు. అంటే నేను దేవుడినే కాదు గురువును అంతకు కాదు. గురువు నేను ఎప్పుడైనా చెప్పాను ఓ పుస్తకం రాసిన గురువు కాదు అని. నేనే కాదు ప్రపంచంలో ఎవడూ గురువు కాదు. మీరు భ్రమిస్తున్నారు గురువులని. వాళ్ళు పేరు పెట్టుకున్నారు మేము గురువులని. నేను ఆ పేరు పెట్టుకోలేదు. నేను కాదు. నేనే కాదు ఎవడూ కాదు. ప్రపంచానికంతా గురువు ఒకడే. గురువు అనే పేరు పెట్టిన శ్లోకం చదివితే అది కృష్ణుని ముందరే చదవాలి, మనుషుల ముందర చదవకూడదు. గురువు మనిషి ఎవడు కాదు. దేవుడు గురువుగా మనిషి అవతారంలో వస్తాడనమాట. ఆ వచ్చినటువంటి వాడు ఒకే ఒక వ్యక్తి 5,000 సంవత్సరాల పూర్వం మన ముందరికి వచ్చి పోయినాడు. అర్థమైందా? అది యాద కలిగి వచ్చాడు కాబట్టి యాదవుడు అని పేరు గాంచాడు. తర్వాత రెండో రోజు గొల్లవాళ్ళంతా ఆ పేరు పెట్టు ఆ పండగను చేసుకున్నారు. అంటే కృష్ణుడు పుట్టాడని సంతోషపడ్డారు. ఆ రోజు పుట్టినరోజే. ఆయన వాళ్ళు రేపల్లికి వచ్చిన రోజే మధుర పక్కన యమునా నది తీరంలో ఉండేటువంటి చిన్న రేపల్లి అంతా గొల్లవాళ్ళే. ఆ రోజు వాళ్ళంతా పెద్దగా పండగ చేసుకున్నారు. గ్రామం అంతా పెద్ద సందడి చేసుకున్నారు. ఆనందంలో మునిగిపోయారు. ఎవడు ఆయన పుట్టాడని. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి తెలియదు కానీ నందునింటో ఆయన పుట్టాడు అని వాళ్ళు సంతోషంతో పండుగ చేసుకున్నారు. దాన్నే గోకుల అంటే గొల్లవాళ్ళ అష్టమి అంటారు. గోకులాష్టమి అంటారు. అర్థమైందా? గోకులాష్టమి అంటే ఈరోజు అర్థం మీకు తెలిసిందా? గొల్లవాళ్ళు చేసుకునేటువంటి పండుగ రెండో రోజు. మొదటి రోజు మిగతా వాళ్ళు ఎవరైనా జ్ఞానం చేసుకోవచ్చు తెలిసింటే. కానీ ఈరోజు మనం 13వ తేదీ మనం పండుగ చేసుకుంటున్నాం. చాలామంది 14వ తేదీ కదా పండుగ అన్నారు. అవును నిజమే పండుగ చేసినాం. కానీ మనం చేసేది 13వ తేదీ. మేము 13వ తేదీ చేస్తాం, మీరు 14 చేసుకోండి అని చెప్పాం. కానీ 13వ తేదీ ఎందుకు చేస్తున్నాం? ఏ అర్థంతో చేస్తున్నాం మనం? కృష్ణాష్టమి. 14వ తేదీ ఏ అర్థంతో చేస్తాం? గోకులాష్టమితో. అర్థమైందా? ఇంకో విషయం ఏమంటే కృష్ణుడి గురించి మనకి ఏ విషయాలు తెలియవు. నేను ఈ మధ్యన ఒక గుడి చూశాను, కృష్ణుడి గుడి. ఆ కృష్ణుడి గుడి చాలా అంటే ఆలనాపాలన లేకుండా ఉండేది. పరిసర ప్రాంతం అంతా అశుభ్రంగా ఉండేది. అది చెప్పుకుంటే తెలియదనమాట. చాలా ఘోరంగా ఉండేది. ఆ ప్రాంతంలోకి పోయి దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళాం. కానీ ఆ ప్రాంతం అంతా శుభ్రం చేయడము, దాన్ని మళ్ళీ తిరిగి కట్టించడము, ప్రహారీ కూడా కట్టించడం ఇవన్నీ జరిగింది. అక్కడ ఏం గమనించామంటే ఆ గుడిలో ఉండేటువంటి ప్రతిమలు ఉన్నాయి. అంటే కృష్ణుడి ప్రతిమ. ఆ కృష్ణ ప్రతిమను చాలా అందంగా ఉంది. పక్కనే రాధమ్మను కూడా పెట్టారు. సంతోషమే. ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ పెట్టినా కానీ రాధాకృష్ణుని పెడతారు, ఎవరిని పెట్టరు. రుక్మిణి సత్యభామలున్నా కూడా వాళ్ళు పెట్టరు. అది మామూలుగా మొదటి నుంచి ఉండేటువంటి పద్ధతి. ఎందుకు అంటే అది జ్ఞానానికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం అన్నమాట. రాధాకృష్ణుడు పెట్టడం అది జ్ఞానం యొక్క సందేశం. సరే, అక్కడ జరిగిన పొరపాటు ఏమంటే రాధమేల్లో తాలిబొట్టేసి పెట్టారు. రాధమేళ్ళ తాలి కట్టారు. అంటే కృష్ణుడు ఆమెను పెళ్లి చేసుకున్నట్టు. కృష్ణుడు ఎక్కడైనా పెళ్లి చేసుకున్నాడు ఆమెను? అసలు ఆమె పెళ్ళి అయిందా? రాధకు చరిత్ర ఉందా పెళ్ళైనట్టు? ఆమె పెళ్ళి కాలేదు. రాధకు పెళ్ళి కాలేదు. పెళ్ళి కాగానే తలబొట్టేసేసారు వీళ్ళు. అంటే బ్రాహ్మణులు చేసే పని అర్థమైంది మనకు. వీళ్ళు బ్రాహ్మణులు చేసే పని ఇట్టాడు చేస్తుంటారు. ఏదో తంతు చేయాలి. ఏం చేయాలి? పెళ్లి చేసినట్టు చేసి దానికి ఏదో పెద్ద హంగామా చేసి డబ్బులు ఖర్చు పెట్టాలి. దానికి ఖర్చు పెడితే ఏదో పెద్దగా చేసినట్టు. ఓ ప్రతిమను ప్రతిష్ఠిస్తే కృష్ణ ప్రతిమను దానికంతా యజ్ఞాలు హోమాలు చేసి నానా హంగామా చేసి ఖర్చు పెట్టి చేస్తారు. అది పెద్ద ప్రతిష్ఠ చేసినట్టు మనకు కూడా తృప్తి, వాళ్ళకు సంతోషం. అట్లా లేకపోతే ప్రతిష్ఠ కాదంటారు. మేము కృష్ణుని ప్రతిష్ఠించాం, మా స్వహస్తాలతో మేము పెట్టాం. కానీ ఏ యజ్ఞము ఏ యాగం చేయలేదు, ఏ మంత్రపఠనం చేయలేదు. కేవలం తీసుకుపోయి రాయినట్టు పెట్టాం. ఏ మంత్రపఠనం లేదు. చాలామంది ఎట్లా పెడతారు చూడాలి. అంటే ఏమో పెద్ద బ్రాహ్మణులని పిల్లంపి యజ్ఞాలు చేయించి గొప్పగా ఏదో చేస్తారని అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించినట్టు చేస్తాను, టైం కాలేదు, ముహూర్తం కాలేదన్న. ముహూర్తం లేదు దానికి. ఆయన ముహూర్తం లేదు. మనుషులకు ముహూర్తాలు, ఆయనకు ఉండదు. ఆయన ఎవరు మామూలు మనిషి కాదు. ఆయన ముహూర్తాలు లేనమాట. వీళ్ళు ఏం చేసినాం? మభ్యపెట్టేసినాం. తెల్లవారుదామనయా వాళ్ళు బ్రాహ్మణులు రావాలా, అప్పుడు మళ్ళీ లేపుతాం, పండుకోకుండా. ఎందుకు అనుకుంటే లేపుతారులేని పండుకున్నారు చాలామంది. చూడాలని వచ్చాము చాలామంది. వాళ్ళు లేకముందు పెట్టేసి ఆయనతో అయిపోయింది చెప్పినాం తెల్లారినాక.
నువ్వు లేచింటే బాగుంటాను. కానీ వాళ్ళకంతా ఏమని అంటే ఏమి మంత్రాలు చదువుతారో ఏమి యజ్ఞాలు చేస్తారో అవన్నీ చూడాలని ఏదో ఒక ఆర్భాటం. జాతర చేస్తే జాతరలో ఉండే పనులను చూస్తారు చూడు. జాతరలో మామూలుగా ఏమంటారు దాన్ని జాతర అంటారు అనుకుంటారు బహుళ కొన్ని చోట్ల. ఈ పెద్ద మన శుక్లంలో గ్రామదేవతను పెట్టి దానికి ఒక పెద్ద దున్నపోతను తీసుకొచ్చి నరికేటప్పుడు అందరూ చూడాలంటారు. అదొక పని. ఆ రకంగా ఇది ఏదో చూడాలని వాళ్ళ కోరిక. కానీ ఇక్కడ మనం అంటే మనుషులు కూర్చో, నువ్వే జాగ్రత్తగా కూర్చో, అట్లా కూర్చోకూడదు. కృష్ణుని అంటే కృష్ణునికి వేద పఠనము సరిపోదు, వేదాధ్యయనం సరిపోదు, వేద మంత్రాలు చదవకూడదు. అది శాసనం. అది అక్కడ ప్రతి చోట పూజ చేసినామంటే ఏదో మంత్రాలు చదివే చేస్తారన్నమాట. ఆయన జగద్గురువు. జగద్గురువు దగ్గర మనం ఎట్లుండాలి అట్లా ఉండాలి. ఆయన చెప్పినట్టు నడవడిన, ఆయన చెప్పినది పక్కన వారికి ఆయన మాటను కాదు, ఆయన ముందరే మనం ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తే ఎంత మర్యాద ఇచ్చినట్టు ఆయనకు మనం. భగవద్గీత ఏం చెప్పాడు? నాకు ఇష్టమైన పని కాదని చెప్పాడు. మీరు ఈ విధంగా చేస్తే నా దగ్గర కూడా రాలేరు, నా పక్కకు కూడా రాలేరు అని చెప్పాడు ఆయన. నా వద్దకు రాలేరని చెప్పాడు ఆయన. యజ్ఞాలు చేసినా, వేదాధ్యాయనం వేద మంత్రాలు చదివినా, దానములు చేసినా, తపస్సు చేసినా నాకు సంబంధం లేదు మీతో నాకు అని చెప్పాడు ఆయన. కానీ ఈరోజు చేసేదంతా అది చేస్తాం. మేము ఈరోజు కృష్ణ మందిరంలో ఈరోజు ప్రార్థన చేశారు. ఏం చేశారు? గురువు అనేటువంటి పేరుతోనే చేశారు. ఏ వేదమంత్రం లేదు. అది వేదాల్లో ఉండే శ్లోకాలు కాదు. ప్రపంచమంతా వ్యాపించుకునేటువంటి వాడు అఖండల మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అంటాడు. అంటే చరాచరం కదిలే వస్తువుల్లో కదలని వస్తువులను వ్యాపించి ఉన్నావు. అఖండల మండలాకారం విశ్వవ్యాప్తంగానూ ఉన్నావు. అటువంటి గురుకు నా నమస్కారం అంటున్నారు. ఆ శ్లోకంలో ఉండే అర్థం అది. ఎవరికి చెందేది? ఆయన చెందుతుంది. అఖండ మండలాకారం అంటే వ్యాప్తంగా వ్యాపించుకున్నటువంటి వాడు ఎవడు? ప్రపంచ భూమండలం అంతా ఎవడు వ్యాపించుకున్నాడు? ఆయన వ్యాపించుకున్నాడు. చరాచర జీవరాశుల్లో ఎవరు వ్యాపించుకున్నారు? ఆయన వ్యాపించుకున్నాడు. ఆయనకు మా నమస్కారం అంటున్నాడు. ఆయన చెల్లుతుంది అది. అర్థమైందా? నిజమైన భావంతో చేసేటువంటి మాట అది. ఎవరైతే ఏ రకంగా ఉన్నాడో ఎంత గొప్పగా ఉన్నాడో ఆ రకంగా ఆ గొప్ప భావాన్ని మనం చెప్పి వ్యక్తం చేసి చెప్పే మాట అది. కానీ ఏదో ఒక మంత్రం చదివితే ఆ మంత్రంలో ఉండేదానికి ఈయనకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ నిజాన్ని మనం గ్రహించుకోవాలి. చాలామంది కృష్ణుడు విగ్రహం అంటారు. కృష్ణుడు విగ్రహం కాదు ఎప్పటికైనా. కానీ ఎవరైనా విగ్రహాలు కావచ్చు, కానీ ఆయన విగ్రహం కాదు, ప్రతిభ మాత్రమే. అర్థమైందా? కృష్ణుడు భగవంతుడు. ఆయన తప్ప ఎవరు భగవంతులు కారు. భగవంతుని పేరు పెట్టుకున్నా కానీ నువ్వు ఊరిని పెట్టుకోవచ్చు, కానీ వాస్తవంగా భగవంతులు ఎవరు కారు. భగవంతుడి పుట్టినటువంటి వాడే భగవంతుడు. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడు భగవంతుడు అనే దానికి మనం నిరూపణ చేసుకునే నిమిత్తం ఈ విషయం చెప్పాల్సి పని వస్తూ ఉంది. భగవంతుడు అంటే మీకు అర్థం తెలుసు, కానీ కృష్ణుడు ఎలా భగవంతుడు అయినాడు అంటే తల్లి గర్భంలో అంటే బయటికి రాకముందే నేను బ్రతికున్నాను అనే సూచన కనిపించేటట్టుగా, ప్రతి మనిషికి తెలిసేటట్టుగా ఆ రోజు కాళ్ళు అల్లాడించాడు. అంటే ఎవరు చూడలేదు కదా, దేవికి వసుదేవులే కదా ఆ రోజు చూసినది. వాళ్ళకి ఏమీ తెలియదు కదా జ్ఞానము. కాళ్ళు ఆడిస్తే వాళ్ళకి ఏమీ అల్లాడించకపోతే వాళ్ళకేమి ఈ విషయం బయటకి ఎట్టి తెలుస్తుందంటే ఏ రోజో రోజు చెప్తాను నేను అని. ఏ రోజు ఆత్మనవాడు చెప్పగలుగుతాడు ఆ మాటలు. ఆత్మనవాడు అంతటా ఉన్నాడు కదా, అన్ని శరీరాల్లో ఉన్నాడు కదా, వాడిని తెలుసు కదా. ఏ శరీరంలో ఉంటే ఒక శరీరంలో పలుకుతాడు. ఈరోజు ప్రబోధానంద చౌదరిలోంటి ప్రబోధ యోగీశ్వరుడుగా పలుకుతున్నాడు. ఏమని? ఆ రోజు అల్లాడించినాడని. అర్థమైందా? అంటే ఆ రోజు నేను చూసినా అంటున్నాడు. మీరు చూడలేదు, మీకేం తెలుసు? అది మీరు పుట్టినప్పుడే మీరు చూడలేదు. పుట్టినాక 5 రోజులు కూడా మీకు తెలుసు, సంవత్సరం కూడా మీకు తెలుసు. సంవత్సరం కథ తర్వాత మీకు తెలుసునా? పుట్టినరోజు కథ కాదు, మీకు తెలియదు. 5 సంవత్సరాల విషయం కూడా తెలుసు మీకు, సంవత్సరం విషయం కాదు. చనిపోయినప్పుడు తెలుసునా? చనిపోయినప్పుడు ఎట్లా చనిపోయినట్టు తెలుసునా మీకు? చనిపోయినప్పుడు పోయిన జన్మలో ఎట్లా చనిపోయినా తెలిసినా? ఇన్ని జన్మల్లో ఎన్నో చనిపోయినా ఎట్లా చనిపోయినా తెలుసు? ఏ జన్మలో ఎట్లా చనిపోయినా తెలుసునా? తెలియదు. వెనకటి జన్మలో తెలియదు. వెనకటి జన్మలో ఈ జన్మలో పుట్టినప్పుడు ఎట్లా పుట్టావో తెలుసునాను? తెలియదు. నీ శరీరం పుట్టిన తర్వాత ఎన్ని నిమిషాలకు నీకు ప్రాణం వచ్చిందో తెలుసునా? తెలియదు. కానీ ఎవరికి తెలుసు? నీ ఎంతలో ఉన్నాడే వానికి తెలుసు. నీ చూస్తున్నాడు చూడు అహర్నిశలు, వానికి తెలుసు ఎన్ని నిమిషాలకు పుట్టినది, ఎప్పుడు పుట్టినది, రాత్రిపూట పుట్టినది, పగులుపూట పుట్టినది, తర్వాత పుట్టిన తర్వాత నీ శరీరం పుట్టిన తర్వాత నువ్వు అందులోకి ఎప్పుడు చేరినది చేర్పించినవాడు ఉన్నాడు కదా, వానికి తెలుసు. నీ శరీరంలో నువ్వు నివాసం చేసేటువంటి నువ్వు ఎప్పుడు దాంట్లోకి వచ్చినది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. దాంట్లో
ఇంతకుముందు ఎప్పుడు పోయినది తెలియదు, ఇప్పుడు ఎప్పుడు వచ్చినది తెలియదు. నీ శరీరంలో నీ కథే తెలియదు, మిగతా వాళ్ళ కథ ఏం తెలుస్తుంది? కానీ జ్ఞానం అంటే ఏమిటి? నిన్ను గురించి తెలుసుకోవడమే. ఇంకో దేవుని ఆరాధించమని చెప్పలే మేము, ఇంకో గుడికి పోయి కొబ్బరికాయలు కొట్టమని చెప్పలేదు, ఇంకో మొక్కుబడి పక్కమని చెప్పలేదు, లేదా ఇంకోసారి భయం చేయని చెప్పలేదు. చెప్తున్నావా? లేదు. నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడానికి కావాల్సిన విధానాన్ని నీ శరీరంలో పెట్టాడు, కంటిలో పెట్టాడు, చేతిలో పెట్టాడు చెప్తున్నావు. ఎవడు దేవుడు? దేవుడు అంటే అర్థం తెలియదు, భగవంతుడు అంటే మీనింగ్ తెలియదు, భగవంతుడు అంటే భావం తెలియదు. అసలు పదం ఎందుకుంటున్నాము? ఈరోజు స్వామీజీ ఉపన్యాసంలో చెప్తున్నా, టీవీలో చూస్తున్నాము. భగవంతుడు చాలా గొప్పవాడు, అందరిని చూస్తున్నాడు. భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు. భగవంతుడు అంతటా వ్యాపించుంటాడా? భగవంతుడు శరీరంతో ఉంటాడు, ఒకచోటే ఉంటాడు. కంటికి ఎంత పరిమితి ఉందో అంతే చూడగలుగుతాడు. ఎవరు? భగవంతుడు. భగవంతుడు వేరు, దేవుడు వేరు. భగవంతుని దేవుడిని ఇద్దరిని కలిపేసి మాట్లాడుతున్నారు. భగవంతుడికి దేవునికి వ్యత్యాసం తెలియదు. ఎందుకు తెలియదు? ఈ విధానం తెలియదు. భగవంతుడు ఎవరు, దేవుడు ఎవరు, ఎప్పుడు భగవంతుడు అవుతాడు, ఎప్పుడు దేవుడు అవుతాడని తెలియదు. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి వాడు దేవుడు, ఒక శరీరంలో ఇరుక్కునేటువంటి వాడు భగవంతుడు. ఈ విధానం తెలియక దేవుడు అనేసట భగవంతుడనే దేవుడని మాట్లాడడం జరుగుతుంది. ఇంకా యోగము తపస్సుకు తెలివి విధానం తెలియక ఆయన తపస్సు చేస్తుండే, ఆయన యోగానికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమైనాడు, ఈశ్వరుడు బ్రహ్మను ఎవరెవరో అని చెప్తారు. అంటే తపస్సు చేస్తుండే ఆయన యోగానికి మెచ్చినట. అంటే తపస్సు చేసే తపస్సు యోగానికి మెచ్చి వచ్చిందంట. యోగమా తపస్సు చేసేది అంటే రెండో ఒకటి అనుకుంటున్నారు వీళ్ళు. చెప్పే టీచర్లకే, బోధించే బోధకులకే ఈ రెండు విధానాలు అంటే అది వేరు ఇది వేరు తెలియనప్పుడు వినే వాళ్ళకి మీకే తెలుస్తుంది. అంటే ఈ పొద్దు అమాయకమైన ప్రజలు మీకేం తెలియదు. ఇదంతా తప్పుదారి పెట్టి మేము నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వ్యవస్థ. అంటే ఈరోజు గురువులు అనేటువంటి పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు, భగవాన్ అనే పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఈ వ్యవస్థ తప్పు. అంటే వాళ్ళ తప్పు. అంటే అంత పెద్ద పెద్ద గురువులను, స్వామీజీలను ఇంతమందిని తీసేసి మాట్లాడుతున్నాడంటే నేను మాట్లాడడం లేదు. వాళ్ళలో ఉండేవాడు, వాళ్ళు వెనకుండి చూసేవాడు, వీళ్ళు చేసే తప్పుడు పనులు అని చెప్తున్నాడు. వాడు చెడిపోయేది కాక అందరినీ చెడిపెడుతున్నారని చెప్తున్నారు. అర్థమైందా? వాళ్ళు చెడిపోయేది కాకుండా అందరినీ చెడిపెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పు ఒకరిని దండించాలంటే వాడు పెద్దవాడు ఓడోడు ఉంటే దండించగలుగుతాడు, అంతే కదా. మన పిల్లలు దండించంటే వాళ్ళకంటే మన పెద్దగా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం దండించగలుగుతాం. లేదనుకో మనం పెద్దవాళ్ళు కానప్పుడు మనం దండించలేము. కానీ ఎవరినైనా కానీ, స్వామీజీలు కానీ, యోగులు కానీ, ఈరోజు పెద్ద పెద్ద భగవాన్ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, బాబాలు కానీ, మొత్తం ఎవరినైనా కానీ దండించే స్తోమత ఎవరికి ఉంది? నువ్వు నడిచే తప్పు మార్గం అని చెప్పించే స్తోమత ఎవరికి ఉంది? వెనకలు ఒకే ఒకరికి ఉంది. వాడు చెప్పగలుగుతున్నాడు ఇవి మంచి పద్ధతి కాదు. నేను చెప్పినది ఆ రోజు అట్లా చెప్పానా? భగవద్గీతలో అట్లా చెప్పాను ఆ రోజు? మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు. శైవం వైష్ణవం అని నేను చెప్పానా? ఎక్కడైనా నా భగవద్గీతలు ఉందా? మీరు ఎందుకు పెట్టుకున్నారు శైవం వైష్ణవం అని? ఎవరు చెప్పారు మీకు? మీ స్వయంగా పార్టీలు, రాజకీయ పార్టీలు పుట్టించుకొని నాది మతం అని నా ఈ పార్టీ అనేటువంటి శైవముడు, వైష్ణవుడు, ఇంకో మతం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి కాటా పెట్టి తూకమేసి అమ్ముతున్నారు. దేవుని మీరు తక్కడ పెట్టి తూకమేసి అమ్ముతున్నారు. నా దేవుడు ఇంత, నీ దేవుడు ఇంత అని. అర్థమైందా? దేవుడు ప్రపంచానికంతా ఒకడే అని, ఒకడే సృష్టికర్త అని తెలియదు. మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అంటున్నారు. మనుషులకు దేవుడు ఉంటారా? మతానికి దేవుడు ఉంటాడు ఎక్కడైనా కానీ. ప్రపంచాన్ని పుట్టించింది ఒకడే అయితే మా దేవుడే పుట్టించిన అంటాడు. మీ దేవుడే పుట్టిస్తే మధ్యలో మీ మఠం పుట్టింది. అంతకుముందు మీ మఠం పుట్టకముందు ఆ దేవుడు ఎవరుగా ఉండేవాళ్ళు? మన మధ్యలో మన పేరు పెట్టుకున్నాం. కానీ అప్పుడు ఏ దేవుడు ఉండేవాడు? దేవునికి రూపము లేదు, పేరు లేదు. ఫలానా దేవుడు నువ్వు చెప్పేదానికి అవకాశమే లేదు. ఆ దేవుడు నిన్ను పుట్టించిన రోజు ఏ మతము పేరు పెట్టలేదు, ఏ వైష్ణవం శైవం అని పేరు పెట్టలేదు. భగవద్గీతలో సృష్టిచాదిలో నేను సూర్యునికి చెప్పానని చెప్పాడు ఆయన. ఈ భగవద్గీతలో మన మధ్యలో ఉన్నటువంటి భగవద్గీత ఎప్పుడుది? సృష్టిచాదిలో పుట్టినటువంటిది. సృష్టిచాదిలో దేవుడు సూర్యునికి చెప్పాడు. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా, భగవంతుడు చెప్పలేదు ఆ రోజు. ఎవరు చెప్పారు? సృష్టిచాదిలో దేవుడు ఆకాశంలో సూర్యునికి ప్రత్యక్షంగా చెప్పాడు, ప్రత్యేకంగా. ఆ సూర్యుడు మళ్ళా తిరిగి ఎవరు చెప్పాడు? ఇక్ష్వాకుడు అనేటువంటి రాజు చెప్పాడు. ఇక్ష్వాకుడు అనే రాజు మనువు అనేటువంటి మహర్షికి చెప్పాడు. మనువు అనేటువంటి వాడు ఇంకొక మహర్షి చెప్పాడు, వాడు ఇంకోటి చెప్పాడు, వాడు ఇంకో రాజు చెప్పాడు. ఊరుకోరు, దేశవ్యాప్తంగా అంతా ఊరుకోరు చెప్పుకున్నారు. కానీ మొట్టమొదటి ఎక్కడ పుట్టింది? దేవుడు చెప్పినటువంటి జ్ఞానము, దేవుని వద్ద నుండి పుట్టినటువంటి జ్ఞానం, దేవుడు తెలియజేసిన జ్ఞానం ఇది. ఏది?
భగవద్గీత. ఆ రోజు చెప్తే మళ్ళీ మీరు మర్చిపోయినారు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నానని 5000 సంవత్సరాల పూర్వం కృష్ణుడిగా వచ్చినటువంటి వ్యక్తి, కృష్ణుడిగా వచ్చినటువంటి భగవంతుడు మళ్ళా తిరిగి చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ రకంగా చెప్తే ఆ జ్ఞానాన్ని మనం రెండో తూరి మళ్ళీ రిపీట్ చేసి చెప్పినా కానీ మనం ఏమైనా దాన్ని వినగలిగామా? దాన్ని మనం శ్రద్ధ ధ్యాస పెట్టుకొని చూస్తున్నామా? లేదు. మా గురువు పలానండి, మా గురువు బాగా చెప్తాడండి. ఏం చెప్తున్నారు? భగవద్గీత విషయం కాదు, సపరేట్గా ఒకటి ఉంటుంది తోక, ఆ తోకని చెప్తాడు. నాది ఇది, నా సిద్ధాంతం ఇది, నా కోవ ఇది, నా పద్ధతి, నా సాంప్రదాయం ఇది అంటారు. ఆ గురు సాంప్రదాయం కొద్దీ వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. చూడండి, చిన్న ఉదాహరణ చెప్తారు చూడండి. ఈ మధ్యన ఒక విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి వ్యక్తి రిటైర్డ్ అయినాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకు భక్తి జ్ఞానం అంటే కొంత ధ్యాస కలిగి, మన జీవితం అంతా ఇప్పుడు రిటైర్డ్ ఏజ్ వరకు గడిచిపోయింది కదా, ఎంతకాలం మనం బతుకుతామేమో, ఇప్పుడైనా కొంత జ్ఞానం తెలుసుకుందాము. జ్ఞానం తెలుసుకుంటే మనం ఏం చేయాలి అంటే, ఏదో స్వామీజీలు, తెలిసినటువంటి స్వామీజీల దగ్గర మనం తెలుసుకుంటే బాగుంటుంది అంటే, పెద్ద పేరు పెద్ద స్వామీజీలు ఎవరు అంటే, తమిళనాడు పోతే ఆయన దొరుకుతాడు. ఎవరు? అద్వైత స్వామీజీ, అద్వైత సాంప్రదాయం స్వామీజీ అంటే ఆదిశంకరాచార్య పీఠానికి సంబంధించినటువంటి వంశానికి సంబంధించిన స్వామీజీ. లేదా ఇంకోసాటికి పోతే ఇంకో స్వామీజీ దొరుకుతాడు, విశిష్టాద్వైతానికి సంబంధించిన స్వామీజీ దొరుకుతాడు. మనం ఎవరినో ఒకరు ఆశ్రయిస్తే వాళ్ళు పెద్ద జ్ఞానులు కదా, గొప్పవాళ్ళు కదా, వాళ్ళకి తెలిస్తే మన జ్ఞానం తెలుసుకోవచ్చిన ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు తెలిసిన, దగ్గరలో ఉన్నటువంటి విశిష్టాద్వైతం స్వామీజీ ఈ ప్రత్యేక ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళ పేరు నేను చెప్పను, కానీ పేరు నాకు తెలుసు, రెండవని తెలుసు, కానీ వాడు చెప్పడు, మబ్బిపెట్టి చెప్తాడు. ఆ పెద్ద స్వామీజీని పిలుచుకొచ్చుకోండి, మీకు కూడా తెలిసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ పెద్ద స్వామీజీని పిలుచుకొచ్చుకున్నాడు ఇంటికి. తన ఇంటికి కొన్ని లక్షలు కడుతూ, ఇంత డబ్బు అయితేనే వస్తానని గేటు ఉంటుంది వాళ్ళకు, రేటు గేటు రెండు ఉంటాయి, అర్థమైందా? అంటే ఒక డ్రామా యాక్టర్గా పిలుచుకొని వస్తే అతను నటించేదానికి ఇంత అమౌంట్ నటిస్తాం కదా, ఆ రకంగా ఒక స్వామీజీని మీ ఊరికి పోయి ఉపన్యాసం చెప్పించుకోవాలంటే నా రేటు ఇంత అని ఫిక్స్ చేసింటారు అనమాట. ఆ రకంగా డబ్బులు ఇచ్చుకుంటే వస్తారు వాళ్ళు, ఎక్కడికైనా వస్తారు. కాలముక్తి ఇంత డబ్బు, మీ ఇంటికి వస్తే ఇంత డబ్బు, మీ ఇంట్లో ఉప్మా తింటే ఎంత డబ్బు, అన్నం తింటే ఎంత డబ్బు ఉంటుంది రేట్లు. విన్నారో లేదు, మీకు విచిత్రంగా ఉంటుంది, కానీ చాలామంది తెలుసు ఆ మాట. మీరు ఒక స్వామీజీని భోజనానికి పిలిస్తే ఇంత డబ్బు సమర్థించుకోవాలి, లేదా టిఫిన్కి పిలిస్తే ఇంత డబ్బు, మీ ఇంటికి పిలిస్తేనే ఇంత డబ్బు ఉంటుంది, మాట్లాడితే ఇంత డబ్బు, కాళ్ళకి నమస్కారం చేస్తే కొంత డబ్బు, ఈ రకంగా ఉంటుందన్నమాట. సరే, ఏదానికో ఒప్పుకొని అన్నిటికీ డబ్బులు ఇచ్చుకొని ఆయన పిలుచుకొని వచ్చాడు. పిలుచుకొచ్చిన ఇంట్లో కూర్చోబెట్టి ఉన్నతాసనం వేసి దాని కూర్చోబెడితే ఆయన ఏం చేశాడంటే భక్తిపరంగా చాలా ఫోటోలు పెట్టుకున్నాడు. ఆయన అనేక రకాల ఫోటోలు పెట్టుకొని భక్తిగా, అంటే నేను భక్తిపరంగా కనిపించాలా, ఆయన తెలుసాలా అనే ఉద్దేశంతోనే ఎట్లా ఆయన ఏం చేశాడంటే ఆ స్వామీజీని పిలుచుకొచ్చుకుంటే అక్కడ ఏం పటం కనిపించింది, నాకు ఫోటో ఏది కనిపించింది, ఓ పటం కనిపించింది. ఏం ఫోటో అది? ఆ శంకరుని ఫోటో కనిపించింది. శంకరుని ఫోటో కనిపిస్తే నేను ఒళ్ళంతా మండిపోయి, ముందు ఇది తీసే ఇట్టుంటే అన్నాడు. ఆయన తీసే, ఇది బయట పెడితే నేను ఉంటా, లేకపోతే నేను ఉండని చెప్పుడు అన్నాడు. అంటే ఆ శంకరుని ఫోటో బయటికి పెడితే నేను ఉంటాను, లేకపోతే ఉండను అన్నాడు. శంకరుని ఫోటో ఆయనే దేవుడని ఉద్దేశించాలని పెట్టుకున్నాడు. ఎన్నో అంత ఖర్చు కట్టి దాన్ని తీసేపెట్టిన కారణం ఏమి? వీడు మేము శ్రీ వైష్ణవులము, నిలువు నామస్తులము మేము, అంటే వైష్ణవ సాంప్రదాయం ఉండాలి, విష్ణు ఫోటో పెట్టుకో, లేదా ఇంకో ఫోటో పెట్టుకో, నామం ఉండే ఫోటో, వెంకటేశ్వర పెట్టుకో, ఒప్పుకుంటాం. కానీ ఈ శంకరుని ఫోటో పెట్టుకుంటే ఒప్పుకోం మేము. అసలు జ్ఞానం కాదు, అసలు దేవుడు కాదు, భక్తి కాదు, అది మంత్రము కాదు, దాంట్లో శక్తి లేదు, ముందు తీసే ఫస్ట్ అన్నాడు. అంటే అంత పెద్దని ఖర్చు పెట్టుకొని వస్తే అది తీసేయకపోతే ఏమవుతుంది, ఒక్క చిన్న పట్టం కోసం తీసి పక్కన పెట్టాడు. ఆయన ఏం చేస్తాం, ప్రస్తుతానికి పక్కన పెడదాం, మళ్ళీ తర్వాత చూస్తుందామని అడిగితే అప్పుడు ఆయన కొద్ది మాటలు చెప్పి ఇట్లా తెలుసుకో జ్ఞానం అని చెప్పినాడు. ఎట్లా తెలుసుకో, నువ్వు నామం పెట్టుకో అంతే. జ్ఞానం ఇట్లుంటుంది, ఇట్లా లోపల ఎట్టున్నాడు బయట ఉన్నాడు వాళ్ళకే తెలియదు, రెండో ఆత్మ మూడో ఆత్మ తెలియదు. బయటికి చెప్తారు, నువ్వు ఇట్లా అష్టాక్షర మంత్రాన్ని జపించుకో, విష్ణు సహస్రనామాలను చదువుకో అని. సరే, ఈయన ఏం చేశాడంటే విష్ణు సహస్రనామాలు చదువుకునేందుకు మొదలుపెట్టాడు. కేశవాయ నమ, ఆ నమ, ఈ నమ, ఇంకో నమ అని పేర్లు ఉంటాయి చూడండి, ఆ పేరు చెప్పి దాని వెనకాల నమ అంటాడు. అది అని 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 నేను లాస్ట్కి అనుమానం వచ్చింది, కప్పలు బెక్క అట్ట చూడు, అట్లా ఉండేది నా పని అనుకున్నాడు. కప్పల మాలు వానకాలం తెల్లారులు వస్తుంటాయి బెక్క అని, అట్లే ఉంది, నాకేం తెలిసింది అనుకున్నాడు. ఏం తెలిసింది? ఏం తెలియదు. అరిసి గొంతు నీళ్ళు తప్పికే మళ్ళీ తాగాల్సిందే. అది అయిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత నది తాగాల ఒక గ్లాసు నీళ్ళు.
దానివల్ల నీకేం జ్ఞానం వచ్చింది? ఏమి రాదు, అరచడం తప్ప. దాని గురించి ఒక గొప్ప ప్రచారం. శాస్త్రనామాలు చదవండి, శాస్త్రనామాలు చదవండి, చదివితే మీకు ఇది ఉంటుంది. మరి జరిగి కూర్చోమా. ఆ రకంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రకంగా నేర్పించారు. దానివల్ల ఏమాత్రం జ్ఞానం తెలుస్తుంది? అని ఎవరో నీకు తెలుస్తుందా? అని వెనుకలుండేవాడు తెలుస్తాడా? లేదా పరమాత్మ తెలుస్తాడా? భగవంతుడు తెలుస్తాడా? దేవుడు తెలుస్తాడా? దానికి అర్థాలు తెలుస్తాయి? ఏమాత్రం తెలియదు. ఇంకా కొంతమందికి భయం చేసే విధానం చెప్పారు. వాళ్ళు అరిచి తెల్లవారు భజన పాటలు పాడినా కానీ నాకు ఏం లాభం లేదు. ఒక ఆయన 30 సంవత్సరాలు అంటే భయం చేస్తున్నాను, నాకు ఏమొచ్చింది, ఏం తెలిసింది అంటున్నాడు. ఏం తెలిసింది? అదే తెలిసింది భయం చేసేది. తాళం కొట్టేది తెలుసు, డక్కి కొట్టేది తెలుసు, అంత తప్ప ఏం తెలియదు. నీ భావం మంచి భావమే, కానీ మార్గం తప్పుదోవా, దారి తప్పు. ఉద్దేశం మంచిది కానీ దారి తప్పు. దారి మంచిది తెలుసుకో అని చెప్పాను. అంటే ఇలా కొంతమంది అంటున్నారు, ఈ స్వామీజీలకి అంత వ్యతిరేకం చెప్పేదానిక మీరు వచ్చినది అంటే, నేను వ్యతిరేకం చెప్పని రాలేదు. మీకు వ్యతిరేకమని నాకు తెలియదు. నేను చెప్పేది సరైన మార్గాన్ని సూచించేదానికి. నీకంటే సరైన మార్గం అంటే నా ఇంట్లో నా కొడుకు అడిగితే కూడా నేను జవాబు చెప్పలేదు. ఆ మాట నీకెట్టి చెప్పాలా? నీకెట్టి తెలుసు అంటే నీకెట్టి తెలుస్తుంది? ఎట్లా చెప్పాలా నీకు? నాకు ఎట్లా తెలుసు? నేను జనన సిద్ధాంతం రాసినప్పుడు పుట్టినప్పుడు ఎట్లుంటాడు శిశువు, ఎట్లా పుడుతున్నాడని రాశాం. అది పుట్టినప్పుడు జ్ఞాపకం ఉంటేనే కదా రాసేది, అంటే అట్లా ఉంటేనే. చనిపోయినప్పుడు జ్ఞాపకం ఉంటేనే కదా రాసేది, అంటే జ్ఞాపకం ఉంటేనే. చనిపోయినప్పుడు ఇతరులకు వచ్చి చెప్పేవాడు కాదు, పుట్టినప్పుడు అసలు జ్ఞాపకం ఉండదు. ఎట్లా రాశారు మీరు అంటే నేను రాసినది కానీ వెనక ఉండేవాడు రాపించాడు, ముందే చెప్తున్నా కదా నేను. వాడికి పుట్టినప్పుడు జ్ఞాపకం ఉంది, చచ్చిపోయినప్పుడు జ్ఞాపకం ఉన్నాయి. ఎటు చచ్చిపోతున్నాడు, ఎటు పుడుతున్నాడు, రహస్యమేది. అంత పెద్ద రహస్యం అని చెప్పినప్పుడు మీరు తెలుసుకొని సంతోషపడవచ్చు కదా. ఎట్లా చెప్తున్నాడు? ప్రశ్న ఎందుకు వేయాలి? నేను ఎట్లా చెప్పినాను కాదు, నా నోటు కూడా మీరు జవాబు తెలుసుకోవచ్చు, పని లేదు. నేను ఏం చెప్తే అది నమ్మడమేనా? మీరు జ్ఞానం తెలుసుకోండి. ఓహో ఈ రకంగా చెప్పాడు, మీరు నిర్ధారణ చేసుకోండి. చెప్పేదానికి చేత కాదు అనేది కాదు, చెప్పగలగచ్చు. ఎంత పెద్ద రహస్యాన్ని చెప్పగచ్చు. కానీ ఈరోజు అంటే మేము చెప్పగలుగుతున్నాం కాబట్టి 330 సంవత్సరాల పూర్వం పుట్టినటువంటి వీరబ్రహ్మం గారు ఒక కాలజ్ఞానం రాశాడు. ఆయన ఆత్మజ్ఞానం ఏం రాశాడో తెలియదు కానీ కాలజ్ఞానం రాశాడు ఆయన. ఎవరు? వీరబ్రహ్మం గారు కందిమేపల్లిలో. ఆ కాలజ్ఞానం రాసినప్పుడు ఆ కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు రాస్తూ పెట్టిపోయినప్పుడు చాలా జరిగినాయి, జరగబోయే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 3 మతాలను ఒక్కటి చేసేవాడు వస్తాడు అన్నాడు. ఆయన దాంట్లో ఉందో చూసుకోండి మీరే. 3 మతాలను ఒక్కటి చేసేవాడు వస్తాడన్నాడు కదా. ఈరోజు క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఈరోజు అందరూ కనిపిస్తున్నారు నాకు. హిందువుల ముఖం మీద కాలకర్మ చక్రాలు గుర్తుంది, వాని పక్కలో కూర్చున్నట్టు క్రైస్తవుల ముఖం మీద కాలకర్మ చక్రం ఉంది, వాని పక్కలో కూర్చున్నట్టు ముస్లిం ముఖం మీద కూడా కాలకర్మ చక్రాలు గుర్తుంది. ముగ్గురు ఏకంగా అనిపిస్తున్నారు. ఎవడు ముస్లిమో ఎవడు హిందువు నాకు తెలియదు, కానీ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ముఖాల మీద కాలకర్మ చక్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అర్థమైందా? ఇది ఏ దేవునికి గుర్తు కాదు, నీ శరీరంలో ఉన్నటువంటి నీ యొక్క స్థితికి గుర్తు ఇది కాలకర్మ చక్రాలు. కాలకర్మ చక్రాలు 5000 సంవత్సరాల పూర్వమే భగవద్గీతలో చెప్పబడినా కానీ ఆ రహస్యం మనకు తెలియదు. ఈ రహస్యం సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పినా కానీ ఆ రహస్యం మనకు తెలియకుండా పోయింది. ఈరోజు మన మధ్యలో ఈ మధ్య కాలంలో కాలకర్మ చక్రాలు మన తల మధ్యలో ఉండేటువంటి కాలకర్మ చక్రాల వివరం మనకు తెలిసి ప్రతి అనువనున దాని యొక్క పరిస్థితి ఏమైనా తెలుసుకొని మనకు బయటపడి దాన్ని ధరించుకుంటున్నామంటే చాలా గొప్ప అదృష్టవంతులు మనము. ఈ ప్రాంగణంలోకి వస్తూనే అదృష్టవంతులు, ఎందుకంటే జ్ఞానం వినగలుగుతున్నారు. నువ్వు ఏ ప్రాంగణంలో పోయినా జ్ఞానం తెలియదు. ఇప్పుడు చెప్పేటువంటిది 2 నిమిషాల నుంచి చెప్పేటువంటి జ్ఞానమే మాట్లాడుతున్నావు, పక్క విషయం ఉండదు. నీ సంసారం బాగుపడతావో, నువ్వు ఆస్తిపరుణం అవుతావనో, ధనికనం అవుతావనో, ఎక్కడ దీవెనలు ఉండవు. ఇక్కడికి వస్తే ప్రపంచ కర్మరీత్యా ఏ మార్పు ఉండదు. ఇక్కడికి వస్తే జ్ఞానరీత్యా నీ కర్మరీత్యా మార్పు ఉంటుంది. ఎంత సుఖంగా వచ్చినా కానీ మనిషికి అసంతృప్తి ఉంటుంది. ఎవరు ఏ సుఖాన్ని అందించినా కానీ మనిషికి అసంతృప్తినే మిగులుతుంది. కానీ తృప్తి ఎప్పుడు వస్తుంది? నువ్వు తెలుసుకున్న రోజు, జ్ఞానం తెలుసుకున్న రోజు, జ్ఞాన విద్యను తెలుసుకున్న రోజు మీకు తృప్తి ఏర్పడుతుంది. అంతవరకు తృప్తి ఉండదు. మాకు తృప్తి ఉంది జీవితంలో. ఈ మధ్యకాలంలో 4 రోజుల నుండి శ్రమ పడ్డా. నేను ఏసీ రూమ్లో ఉండేవాడిని పోయి ఉడుక్కు చెమటలు పోస్తూ బయట తిల్లాను. కానీ మద్రాసులో మరి నల్లగా అయిపోయినాం. తెల్లగుండే వ్యక్తి నల్ల కూడా అయిపోయినాం. ఒకటి కాదు, కాలు నొప్పి,
ఒకటి కాదు, వీపులో గడ్డ పుట్టి అది సీము రక్తం కారుతుంది, కానీ లెక్క చేసుకోలేదు. సీము రక్తం కారుతుంటే ఎంత బాధ ఉంటుందో చూసుకోండి మీరు. ఆ బాధ నేను లెక్క పెట్టుకోలేదు కాదు, నాకు లెక్క పడలేదు, కనిపించలేదు. చిన్న చీమ కుట్టినంత బాధ కూడా లేదు. సీము రక్తం కారుతుందంటే లోపల ఎంత బాధ ఉంటుంది మనిషి అయినాక. చూడండి, ఏ డాక్టర్ అయినా కనుక్కోండి, లోపల కొరుకుతూ ఉంటుంది. కానీ చీమ కుట్టినంత బాధ కూడా లేదు. దేవుడు కుంటుకుంటూ నడిపించాలని నేను చూపిస్తున్నాను. ఇలా కుంటి నడిపించేది ఏమైనా అవసరమే ఎట్టున్నావు కాబట్టి కుంటి నడిపిస్తున్నాను అనుకున్నా, కానీ నాకేం బాధ లేదు. అది నేను కుంటినా కానీ నాకేం బాధ లేదు, అంటే జీవునిగా అన్నటువంటి నాకేం బాధ లేదు. డాక్టర్ దగ్గర చూపించుకోవాలంటే అవసరం లేదు. పెద్ద డాక్టర్ లోపల ఉన్నాడు, రోగాన్ని తెప్పించేవాడు వాడే, రోగానికి మందు ఇచ్చేవాడు వాడే. రోగాల లోపల ఉన్నాయి, మందు లోపలే ఉంది, అవసరమైతే వాడే వేస్తాడు. ఎప్పుడు ఏ డాక్టర్ నమ్ముకోవచ్చు పని లేదు. అర్థమైందా? నేను ఆసుపత్రికి పోవడం ఏంది, వాళ్ళు అవసరం వచ్చే పోతాం. ఎందుకు పోవాలంటే పక్కన బయట చూసే వాళ్ళకైనా పోవాలి, వాళ్ళ కోసం మన చూసేదానికైనా అవసరం లేదు. నాకు తెలుసు లోపల ఎవడుండేది, పెద్ద డాక్టర్ ఉన్నాడు, పెద్ద వైద్యుడు ఉన్నాడు, వాడు ఏమైనా బాగా చేస్తాడు. ఇలా చేయకూడదు అనుకో చేయడు, అవసరం వచ్చిందనుకో మంచం వేసి మండబెడతాడు నేను, అది అవసరం. అప్పుడు నాకు తెలుసు అవసరం కాబట్టి మండబెట్టాడు అనుకుంటూ. ఈ రకంగా అంటే రెండో వాని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి పోతూ బండి యాక్సిడెంట్ అయింది మాకు. మన పోయినోడు 20 రోజుల కిందము తుని దగ్గర, విశాఖపట్నం రోడ్లో తుని దగ్గర పై స్పీడ్గా 120 కిలోమీటర్ల స్పీడ్తో డివైడర్ గుద్ది ఒక 20 అడుగులు పైకి లేచిపోయింది బండి. 20 అడుగులు లేచిపోయినప్పుడు మళ్ళీ తిరిగి పడింది అట్లే. అంటే 20 అడుగులు లేచిన బండి కింద పడేదానికి ఎట్టుంటారు మనుషులు, ఎట్టుంటారు లోపల పరిస్థితి ఏమైతే మీరు చూసుకోండి. యాక్సిడెంట్ అయినాక ఏం దెబ్బ తగులో మనుషులు చనిపోయే పరిస్థితి. అంటే చాలా చోట్ల మీరు దెబ్బలు తగులుకునే మనుషులు చనిపోయిన యాక్సిడెంట్ చూసింటారు మీరు, భయానికి చనిపోయింటారు. కానీ అక్కడ ఏం జరగలేదు, ఒక చిన్న గీత కూడా ఎవరికి పడలేదు. ప్రత్యక్షంగా మేము ఉన్నాము దానిలో చూసినటువంటిది. చాలామంది బయట పక్కన చూసిన వాళ్ళు వచ్చి అరగంట సేపు మీరు చాలా అదృష్టవంతులు, చాలా గొప్ప వాళ్ళు మీరు, అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి బతికిదానంటే పెద్ద కష్టం, ఏ గాయం కాలేదు మీకు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే మేము పోయేది ఎక్కడ, మేము దేవుని పని పోతున్నాము, మాకేది యాక్సిడెంట్ అయితే ఇవి జరుగుతుంటాయి, మాకేం లెక్కపడదు ఇవని చెప్పాము. మేము చేసే పని చాలా ఉంది, మేము అంత పెరిగి చనిపోం. ఇంతకుముందు చెప్పినారు చాలామంది, అంటే మీరు చనిపోతారు ఇట్లా ఇబ్బంది పడతారంటే చనిపోయేది మేము చనిపోతాం. నేను చేసే పని చాలా ఉంది. అసలు నేను చేసే పని ఏమిటిది, ప్రపంచ పని అయితే ఒక ఆయుష్ తీరి చనిపోవచ్చు. ఈ ఆయుష్ తీరడానికి లేదు. ఇక్కడ కూర్చొని మీటింగ్ చెప్పేది ఉంది వాడు, ప్రపంచంలో రహస్యాలని కొత్త రహస్యాలని కృష్ణుడు కాలు కదిలించే విషయం ఈరోజు చెప్పేది ఉంది. 5000 సంవత్సరాల పూర్వం జరిగిన విషయం ఈరోజు చెప్తున్నాడు. అంటే మనం ఏంటి చనిపోతాం, మాకు ఆ ధైర్యం ఉంది. ఒకనెవరో చెప్తానులే, 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం నేను చంపేస్తారు, వారం రోజుల లోపల హత్య చేస్తారు, చాలా క్రూరమైన మనుషులు, వాళ్ళు చంపాలని అదే పని మీ మీద ఉన్నారు, ఉద్దేశంతో ఉన్నారు అంటే మంచిది పోని చెప్పాము. ఉద్దేశంతో ఉన్నారు కదా, మరి మంచిది పో. చంపేవాడు వాని శరీరంలో వాడిని కదిలిస్తే కదా నన్ను చంపేవాడు. ఇంకోటి ఆయుధం తీసుకొని వాడు కొట్టాలంటే వాడి చెయ్యిని కదిలించేవాడు రెండోవాడు. నీ చెయ్యి తెస్తే ఇక్కడ వెంట్రుకలు కనిపిస్తాయి, వెంట్రుకంటే వెంట ఉండేవాడిని మనం అంటాం, వెంట్రుక అన్నాం. నీ శరీరంలో వెంట్రుకలు దేనికి గుర్తు, ఆత్మ గుర్తు. ఈ శరీరం కదిలేదానికి, ఈ చెయ్యి కదిలేదానికి వెంట్రుకలు ఉన్నాయి, దీనికి నేను ఆధారం అని. అర్థమైందా? ఈ మూతి కదలాలంటే, నోరు కదలాలంటే ఎవరు ఆధారం? ఈ వెంట్రుకలు ఉన్నాయి, నేనే ఆధారం అని చూపిస్తున్నాడు. నీ మెదడు పని చేయాలంటే తల మీద వెంట్రుకలు ఉన్నాయి, నేనే ఆధారం అంటున్నాడు. ప్రతి అవయవం వెనకాల ముందర వెంట్రుకలు ఉన్నాయి అంటే నేను లేదు ఈ అవయవం పనిచేయదని గుర్తు. చూడు, మన శరీరంలోనే జ్ఞానం పెట్టాడు ఆయన. వెంట్రుకలు ఏమాత్రం లెక్క లేకుండా, దాన్ని ఏమాత్రం లెక్క పెట్టుకోవడం లేదు. నెలకు రుగించుకుంటే అవే పెరుగుతాయి లేని, దానికి ఎరువు వేల్చి పనిలే, నీళ్ళు వేల్చి పనిలే, అవే పెరుగుతాయి. ఎందుకు ఉన్నాయి మన దగ్గర? నల్ల కొంతకాలం ఉన్నాయి, తెల్ల కొంతకాలం ఉన్నాయి. అసలు ఎందుకు పుట్టాయి? దాని అవసరం ఏముంది? సంకలం వెంట్రుకలు ఏమవసరం నీకు? ఏమైనా పని చేస్తాయా? అవసరమే లేదు అవి. ఇంకోసారి కొన్ని ఉంటాయి కానీ అవసరమే లేదు. కానీ ఎందుకున్నాయి? నువ్వు జ్ఞానం చేసుకున్నావు ఉన్నాయి. నీ ప్రతి అవయవం కాడ అవి ఉంటాయి, అవి ఉంటేనే నీకు తెలిసేది. కన్ను ఉంది, వెంట్రుకలు ఉన్నాయి ఇక్కడ, అర్థమైందా? లేదు, కన్ను లేకుండా వెంట్రుకలు లేని కన్ను ఉందా? ముక్కు వెంట్రుకలు లేకుండా ముక్కు ఎవరికన్నా ఉందా? చూడు, వెంట్రుకలు లేకుండా పై పెదవి ఉందా? పెదవి కదలాలంటే ఇక్కడ ఈ అవయవం పని చేయాలంటే, ముక్కు పని చేయాలంటే అది ప్రతి అవయవం 10 ఇంద్రియాల వెనకల 10 చోట్ల నీకు వెంట్రుకలు ఉండి చూపిస్తున్నాయి. 10 ఇంద్రియాలంటే చర్మం ఉంది కదా, దాన్ని అంటే చర్మం వెడల్పున ఉన్నాయి వెంట్రుకలు కింది మీదికి.
చర్మం లేవా? ఉన్నాయి. ఈ విధంగా రెండవ వాడిని నేను ఉన్నాను అని చెప్పేదానికి ఎన్నో గుర్తులున్నాయి మన శరీరంలో. ఆ రెండవ వాడిని మనం తెలుసుకోలేదు. ఈ రకంగా ఎన్నో గుర్తులతో మన శరీరంలో గుర్తింపు పెట్టి మనిషికి జ్ఞానం కావాలా అనేటువంటి ఉద్దేశం దేవుడు కల్పించి పెడితే ఆయన మార్గం సులభంగా ఉంటుంది. ఆయన ఈ జ్ఞానాన్ని మనకు అందించి పెడితే మన శరీరంలో ఎన్నో గుర్తులు పెడితే సైతాన్ని 3 ఆత్మల యొక్క గుర్తులు మన శరీరంలో పెడితే ఏ కృతయుగంలోనే మొట్టమొదటినే రాముడే పూజించిన రోజు, అంతకంటే ముందు శివుడు పూజించిన రోజు, అంటే ఈ శంకరుడు ఎవరిని పూజించాడు? శివలింగాన్ని పెట్టుకుని ఆయనే పూజ చేశాడు. అంటే శంకరుడే శివలింగం అని చాలామంది అనుకుంటున్నాడు. శంకరుడు పూజ చేశాడు ఎవరిని? శివలింగాన్ని. అర్థమైందా? శివలింగాన్ని శంకరుడు పూజ చేయంటే శివలింగం ఎవరు? సాక్షాత్ దేవుడిని, దేవుని గుర్తని. మొట్టమొదటి పుట్టినటువంటి శివలింగం భూమి మీద, దానికి 3 ఆత్మలు గుర్తున్నాయి. దానికి గుడి ఉండకూడదు, పైన కప్పేసి గుడి కట్టకూడదు శివలింగానికి. కానీ ఎక్కడైనా గుడి పెట్టారంటే శివలింగం ఉందంటే దాన్ని గుడి కట్టింటారు. తప్పు. గర్భగుడి ఏమాత్రం ఉండకూడదు. అభిషేకం చేయకూడదు శివలింగానికి, కానీ అందరూ అభిషేకం చేస్తున్నారు. చూడండి ఎన్ని తప్పులను చేస్తున్నారో. ఈ రకంగా ఆ విధానం తెలియదు. ఆ లింగం ఎందుకు ఉంది, ఏ గుర్తింపుతో ఉందని తెలియదు. దాని ముక్కు ముఖం లేకుండా ఉండాలా. కానీ శివలింగం పెట్టినా కానీ దానికి ఒక మళ్ళా వెండిదో బంగారుదో ఒక ముఖం తీసిపోయి కనిపిస్తున్నారు. దానికి శంకరుని రూపం కల్పిస్తున్నారు. తప్పు పూర్తి. ఆ రూపం పెట్టకూడదు. రూపం లేనటువంటి వాడు దేవుడిని గుర్తింపు కోసం ముక్కు ముఖం లేని రాయిని ఆ రోజు దేవుడు కల్పించి పెట్టాడు. ఇది దేవుడిని. ఈ దేవుడు 3 భాగాలుగా ఉన్నాడన్న ఉద్దేశంతో ఆ రోజు 3 రేఖలు తీర్చిదిద్దాడు దానికి. ఏదానికి? శివలింగానికి. మధ్యలో నువ్వు ఆత్మను తెలుసుకో, నీ విధానం అదే, నీ జీవితం యొక్క ధ్యేయం అదే అనే ఉద్దేశంతో దాని మధ్యలో బొట్టు పెట్టారు దానికి. కానీ స్వామీజీలే మధ్యలో బొట్టు పెట్టలేదు. ఎక్కడైనా చూడండి ఫోటోలో కానీ ఎక్కడైనా కానీ విభూతి రేఖలు ఉంటాయి, కింద పెట్టింటారు బొట్టు. ఆ 3 రేఖలు ఇచ్చిపెట్టి కింద, అంటే నాకు దాంతో పని లేదని. 3 రేఖలు అసలు ఉండవు, మొత్తం దిక్కేసింటారు. 4 దిక్కింటారు. చేతికి ఎంత ఉంటే అంత పూసుకొని మొత్తం దిక్కుతారట. అసలు అది గుర్తింపే కాదు, అర్థము లేదు, అర్థహీనమైన పని. ఆ పని చేయకూడదు. ఆ విభూతి పెట్టుకునేందుకంటే ఊరుకోండేది మంచిది అన్నమాట. ఇంకా విచిత్రం ఏమంటే దేవుని గుడికి ఆగమ శాస్త్రం అనే పేరుతో ఈ మూల ఇట్టు ఉండాలి, ఆ మూల ఇట్టు ఉండాలి, ఈ ప్రహారం ఇట్టు ఉండాలని గోడ దానికి కొలతలేసి పెట్టారు. ఆగమ శాస్త్రం అనే పేరు పెట్టారు. అగామి కర్మ లేనటువంటి వాడు ఆయన అయితే ఆగమ శాస్త్రంలో దానికి పేరు పెట్టడం ఇంకోసారి సృష్టించడం ఏమిటిది? ఏ కర్మ లేనటువంటి, ఏ కర్మ రానటువంటి వాడు దేవుడు. మనకు ఆగామి కర్మ ఉంది. ఆగామి అంటే కొత్త కర్మ. మనకు వచ్చేదాన్ని కర్మ అంటాం. అంటే పాప పుణ్యాలను వచ్చేదాన్ని, కొత్తగా వచ్చేదాన్ని ఆగామి కర్మ అంటాం. ఆగామి కర్మ లేనటువంటి వాడిని ఆగమ శాస్త్రం పెట్టడం ఏమిటి? విచిత్రం కాదా? మనుషులకు ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకుంటే ఈశాన్యంలో బరువు ఉండకూడదు, చెట్టు ఉండకూడదు, పుట్టు ఉండకూడదు, ఏమి ఉండకూడదు, గుంతుంటే మంచిది, పైకి మెట్టు ఉండకూడదు అంటారు. ఎవరికి? మనుషులకు. మనుషులు కూడా అసలు దేవుడు ఏ రోజుని ముద్ర కొట్టి పంపించాడు. ఇదే పువ్వు తినా, ఇదే నీళ్ళు తాగాల, ఇదే కష్టపడాలని, పలానప్పుడే నీ కాళ్ళు ముళ్ళు కుచ్చుకోవాలని కొలతేసి పంపించాడు దేవుడు. కానీ దాన్ని మర్చిపోయి ఎత్తు మిట్టలు పెట్టుకుంటే నీకు బాగా జరుగుతుంది, సొంత ఉపాయం చేసి సొంత ఆలోచనతో నువ్వు ఏదో తప్పించుకోవాలని చూస్తావు. నీ కర్మ నేను విడిచిపెట్టదు. అర్థమైందా? వాస్తుశాస్త్రం కాదు, శాస్త్రజ్ఞులకే విడిచిపెట్టదు. వాస్తుశాస్త్రం పట్టించుకునేది కాదు, వాస్తుశాస్త్రం చెప్పేవాళ్ళకు వదిలిపెట్టదు. అది ఈసారి ఎత్తు పెట్టుకునే, తగ్గు పెట్టుకునే, కానీ తగ్గు పెట్టుకునే లాభం రాదు, ఎత్తు పెట్టుకుంటే నష్టము రాదు. మేము పెట్టాను దేవుని గురించి ఇక్కడ. ఏమాత్రం ఈశాన్యము నైరుతి అనేటువంటి భేదం దేవునికి లేదు. మనకుండొచ్చు, ఇవాళ అజ్ఞానంతో మనకుండొచ్చు, మనం కూడా పెట్టుకోకూడదు ఆ విధానం. జ్యోతిష్ శాస్త్రంలోనే ఇది లేదు, వాస్తుశాస్త్రం అనేది. జ్యోతిష్ శాస్త్రం సంపూర్ణంగా తెలుసుకుంటే ఈరోజు అది లేదు. అందుకే మేము చేసి ఈశాన్యంలో పెద్ద మేడ కట్టేసాం. కొంతమంది వచ్చి ఏమండి చాలా ఇదిగా కట్టారంటే, ఇదిగా కట్టాం, ఏమి చాలా పొరపాటు కండి. పొరపాటే చెప్పు, ఏమి కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు? నష్టం వస్తుంది. ఏ వ్యాపారమా? నష్టం వచ్చేదానికి వ్యాపారం చేస్తాను నువ్వు, లాభం నష్టానికి. అలా ప్రశ్న వేస్తే ఏంతో మాట్లాడదు, ఏంటి అడ్డం మాట్లాడుతూ అంటే అడ్డం మాట్లాడి నిలువుగా మాట్లాడదు, చెప్పలేక కూడా అడ్డం అంటున్నాడు. సూటిగా అడిగితే చెప్పలేక, జవాబు చెప్పలేక అడ్డం అంటున్నారు. అడిగే సూటిగా అడుగుతున్నారు. దేవునికి ఏంది నైరుతి ఈశాన్యం అని పేర్లు పెట్టడం ఏంటి? తెలియనప్పుడు మాట్లాడితే తెలియచోటి మేము కూడా అవును కరెక్టే అంటుంటాం. మేము అక్కడ పోయాము ఇప్పుడు కొత్త చోటికి. వాళ్ళు చెప్తారంటే ఈశాన్యంలో అది ఉండకూడదు, ఎందుకూడదు, బావి ఉండదు అన్నారు. ఆ బావి పాడిపడిపోయింది. మరి బావి ఉంటే ఎందుకు అభివృద్ధి కాలేదు చెప్పండి? ఈశాన్యంలో గుంతుండాలి, బావి ఉంటే మంచిదని బావి తగ్గించారు ఎవరో వాళ్ళకి చెప్పి. అంటే వాళ్ళకి తెలియదు పాపము. తెలియని అమాయకులు ఏం చేసేది, ఇష్టం వచ్చిన ఆడిచ్చినారు, ఆట పెట్టి దెబ్బ పెట్టి.
ఈశాన్యంలో పెద్ద బావి తవ్వించారు. ఆడిపోయితే దాంట్లో పెద్ద దయ్యం ఉంది. అది పోతానే ఒకరిని పట్టుకుంది. అది ఈడేం చేస్తే కోడి పెడితే అది కోడి లోపల పడిపోయింది. పాపం ఈడు దిగి తీశాడు. తీర్చాను నేను ఏదో పట్టుకొని నేను వేసుకుంటే తింటే నువ్వు ఎత్త పోయి బకెట్కి ఎత్తావా అని వాని తగులుకుంది. అది వాళ్ళ పడేసింది కింద అని జ్వరం రూపంలో వచ్చి ఏ లెక్క రారా అని చేపట్టుకుంటే మొత్తం నీళ్ళు దగ్గర కారిపోయినాయి. ఒక నిమిషంలో జ్వరం లేదు, ఏమీ లేకుండా పోయింది, బాధ లేకుండా పోయింది అని. అంటే అది దాంట్లో దయ్యం ఉందిరా, నీకు తెలుసు దాంట్లోకి ఏం దిగినావు నువ్వు అంటే వారికి ఏం తెలుసు దయ్యం ఉండేది. దీనికి పెద్ద చరిత్ర ఉంది. బాయికి వాళ్ళు ఎవరిని అడిగి తెలుసుకుంటే చెప్తారు చూడని చెప్తే ఇలా చేసినా మళ్ళీ అడిగితే చెప్పినారు దాంట్లో ఒకటి పడినాడు చచ్చిపోయినాడని. వాళ్ళు చెప్పినా ఇక్కడ ఉండకూడదు, మేము ఉన్నాము, ఒకవేళ ఇంతకుముందు లేనప్పుడు నువ్వు అయితే ఉండొచ్చు, మేము వచ్చినాక నువ్వు ఎక్కడ ఉంటావు స్వామి పో అని చెప్తే ఒకడు పోయినాడు అక్కడ నుంచి. దాన్ని పూడి చేస్తాను అప్పుడు. దాన్ని పూడి చేస్తానంటే అన్నీ చేసేదండి. ఎక్కడెక్కడ సామాన్లు తీసిపోయి దాంట్లోకి వేస్తున్నావు, చెత్త అంతా తీసిపోయి దాంట్లోకి వేస్తున్నావు. చెత్త అంతా అంటే పనికిరాని చెత్తనంతా ఏమంటాం దిబ్బ అంటాం కదా మనం. పనికిరాని చెత్తనంతా దిబ్బగా దాంట్లోకి వేస్తే బూడిపోవాలని వేస్తున్నాం. దాంట్లో ఆకులు, కొమ్మలు, రాళ్ళు, పన్ను ఏమేమి ఉండే, ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్ళు, అంటే రకరకాల చెత్త అంటే అదే కదా. దిబ్బేస్తున్నాం. సగం బూడిపోయింది ఇప్పటికి, ఇంకా సగం ఉంది. అర్థమైందా? దాని పేరే దిబ్బపాలెం, అంటే చెత్తపాలెం అని. దిబ్బపాలెం అంటే ఏమని అర్థం? చెత్తపాలెం. పనికొచ్చేది ఏం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం కానటువంటిది ప్రపంచం అంతా చెత్తే. అర్థమైందా? చెత్తపాలెం ఉంది అని పేరు, అంటే జ్ఞానం లేని పాలెం అని. చెత్త అంటే ఏమి? పనికిరానిది అని. పనికొచ్చేది ఏమిటి నీ జీవితంలో? జ్ఞానం. జ్ఞానం ఎక్కడైతే లేదో దానికి ప్రత్యేకంగా పేరు పెట్టాడు చెత్తపాలెం అని, అంటే దిబ్బపాలెం అని. అర్థమైందా? ఎక్కడైతే అజ్ఞానం ఉందో దాని పొడ అన్నాడు. పొడను అజ్ఞానం అంటే పొడ. అజ్ఞానం అడవిగా ఉండేదని మల అన్నారు. ఏమన్నారు? మల అంటే అడవి. అర్థమైందా? మల అంటే అడవి, పొడ అంటే అజ్ఞానం. తెల్లగుండే చోట నల్ల పొడ ఉంటే ఏమంటుంది? ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం అంటాం. అంటే మనం ఆ పొడ అంటే అజ్ఞానం అని గుర్తు. దాని ఈ పొడవల అంటే అజ్ఞానం అరణ్యం. ఇది అది దిబ్బపాలెం. అది చెత్తపాలెం అది. ఇది అజ్ఞానం అడవి. ఇది 2 సార్లు మమ్మల్ని వేసిన డ్యూటీ. ఇక్కడ ఇది, అక్కడ ఆ డ్యూటీ పెట్టాడు. మళ్ళా ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే జ్ఞానమల చేయాలా. పొడమల అనేదాన్ని ఏం చేయాలా? పొడ తీసేసి జ్ఞానం పెట్టాలి. అక్కడ పొడలు లేకుండా చేయాలా, అంటే కనపడకుండా చేయాలి. పొడ నల్లగుండే పొడలు మామూలు తెల్లగా చేసేయాలి. పొడ కనపడకుండా పోతే ఏమవుతుంది? ఉత్తమలు అయిపోతుంది, జ్ఞానమల అవుతుంది. అది అర్థమైందా? ఆ దిబ్బ చెత్తపాలెం అంటే ఆ జ్ఞానం లేదంటూ ఆ దిబ్బపాలన ఏం చేయాలి? మేము జ్ఞానపాలన చేయాలా. డ్యూటీ పెట్టాడు. అందుకే స్వామి మేము వచ్చినా లేదో జ్ఞానం తెలుసుకోండి మీకు అని చెప్పినవాడు. ఇప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళు జ్ఞానం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం ముందు వాళ్ళు చెప్పినట్టు వినాలా, మనం చెప్పకూడదు. వాళ్ళు చెప్పేటన్ని ఒకటి మళ్ళీ సన్న ఒకటి మనం ఎక్కించాలా. అదే మన సులువులు, మన పద్ధతి అది. అంతే కదా. ఒక పొలం లేక పశువు పోతే ఏం చేయాలా? దాని వెనకాల రా అని రాదు వెనక్కి. దాని వెనకాల మనం పరిగితే అది ముందుకు పోతుంది, పొలం అంతా పాడు చేస్తుంది. మనం ఏం చేయాలంటే అది పొలం పోయి పాడు చేస్తుంది కదా, దానికంటే మనం ముందుకు పోవాలి. ఇంకా పాడు చేసుకుంటే పొలాన్ని, అంటే దానికంటే మనం ఇంకా ముందుకు పోవాలి. ముందుకు పోయి అక్కడి నుండి తోలాలి దాన్ని. అటువైపు నుంచి ఇటువైపు దాని వెనకాల పరిగెత్తకూడదు. మనం వెనకాల పరిగెత్తే అది ఇంకా ముందుకు పరిగెత్తుంది, దొరకదు మన చేతికి. అది మన చేతి దొరకాలంటే ఏం చేయాలి? దానికంటే అజ్ఞానంగా మనం ముందుకు పోవాలి. నీకంటే నేను ముందున్నా చూడు ఏమిట్లో ఆ పొలాన్ని పాటు చేసేదంటూ అక్కడి నుండి తోలుకుంటూ రావాలి. ఇప్పుడు నేను దిబ్బపాలను అదే పని చేయాలి. వాళ్ళు తెలియని వాళ్ళు నేను ఇంకా తెలియని మూర్ఖునిగా ప్రవర్తించాలి. ప్రవర్తించి అప్పుడు ఏం చేయాలంటే అంతా ఏకం కావాలా. అంటే మేమంతా ఏం తేడా లేదంతా ఒకటే అని చెప్పి అక్కడి నుంచి చిన్నగా మలుచుకొని రావాలి. వాళ్ళు మలుపుకొని వచ్చి అప్పుడు ఏం చేయాలంటే కొంతకాలానికి మనం ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా తయారైనా వాళ్ళ జ్ఞాపకం రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రకంగా మనం ఏం చేయాలంటే దిబ్బపాలలో ఆ పని, పొడవల్లో ఈ పని. పొడవల్లో ఈ పని చేసే కాబట్టి ఇంతమంది వచ్చారు, పర్వాలేదు. దిబ్బపాలలో ఇప్పుడు 4 కూడా లేరు వచ్చేవాళ్ళు. అది బలవంతంగా వాళ్ళు కాఫీ పోసో టీ పెట్టో లేకపోతే ప్రసాదం పెట్టి పిలుచుకుంటాం, దానికోసం మనం వస్తారని. అటు పెడితే ఏం చేయాలంటే మనం తెలిసిన వాళ్ళని కొంత జ్ఞానంలోకి మారిస్తే మళ్ళీ వాళ్ళే వస్తారు పరిగెత్తుకుంటా మొట్టమొదట. అంటే దేవుని విషయాన్ని ప్రచారం చేసేదాని కోసం ఎన్ని తిప్పులు పడాలి చూడు. ఇక్కడ ఫ్యాన్ లేదు ఉండలేము, ఏసీ లేదు ఉండలేము. వాడు ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. అర్థమైందా? కూర్చుండడానికి కుర్చీ కూడా లేదు. వెంబేనోడు వర్షం వస్తే ఏం చేసినావు? దాంట్లో కార్లో దొరుకున్నావు. అంతే కదా. ఇంత పెద్ద బిల్డింగ్లోనే మనం ఏం చేసినాం? వర్షం వస్తే కార్లో కూర్చున్నాం.
ఆ రకంగా తిప్పలబడి మనం అక్కడ పోయి నెల రోజులకు పని చేసి వచ్చాము. అది దేవుని పని. దేవుని పని మీద ఎంత శ్రద్ధ ఉంటుంది అంటే ప్రపంచం పని మీద అటువంటి శ్రద్ధ లేదు. నా వెనక ఉండే వాళ్ళు దేవుని పని మీద ఎక్కడ అశ్రద్ధ చేసే వాళ్ళు పూర్తి కోపం వస్తుంది నాకు కోపమే, నా వెనక ఉండే వాళ్ళు కోపమే, నా దేశంలో అందరికీ కోపమే అన్నమాట. ఈ రకంగా దేవుని పనుల్లో ఏ అశ్రద్ధ చేసినా కానీ, తప్పు చేసినా కానీ నాకు మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. ఏమాత్రం ఎవరిని లెక్క పెట్టుకోను. తెలియనప్పుడు కావచ్చు సర్ది చెప్తాను, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. తెలిసిన తర్వాత తప్పు చేస్తే మాత్రం చాలా కోపం వస్తుంది నాకు. ప్రపంచ విషయాలు ఎంత తప్పు చేసినా నేను కోపగించుకోను. తాగేవాళ్ళు ఉన్నారు నా దగ్గర, వాడు చాటుగా తాగినా కానీ చూడనట్టు ఉంటారు, కానీ విధానం చెప్తుంటాను నేను, ఇది మంచిది కాదని. మాంసం తినే వాళ్ళు ఉన్నారు, నేను తెలియనట్టు ఉంటాను, కానీ నేను చెప్తుంటాను ఇది మంచిది కాదు అని. కొన్ని రోజులకైనా వాళ్ళు మారుతారు అని. అది ప్రపంచంలో వాళ్ళ కర్మ అట్టుంటుంది. ఆ కర్మ ప్రకారం అది పని చేసి తీరాలి వాళ్ళు. అది నాకు తెలుసు ఆ సూత్రం, కాబట్టి ఆ పని చేస్తున్నారు. నేనేం చేయాలి? పని మానిపించడానికి నేను మొదలు పెట్టకూడదు, వాళ్ళ కర్మను మానిపించడానికి మొదలు పెట్టాలి. నేను కర్మ లేకుండా పోతే ఆ పని చేయలేరు. వెనకాల ప్రతి పనికి కారణం ఏది? కర్మ. ఆ కర్మను లేకుండా చేయాలి, కానీ వాళ్ళని పనిని లేకుండా చేయాలనుకుంటే మిగతా స్వామీజీల మీద నేను కూడా అయిపోతారు. పనిని ఎవడు మానిపించకూడదు. చంపితే హత్య అవుతుంది, నేను పాపం చేయను, ఈ చెడ్డ పని చేయను అంటే నువ్వు కూడా చేసేదానికి అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. ఒకరిని చంపితే పాపం అవుతుంది నిజమే, కానీ పాపం రాని విధానంతో చేయను, అది జ్ఞానం అన్నాడు. నేను పని మానుకోమని చెప్పలేదు, పని వెనకల ఉండే భావాన్ని మానుకో అని చెప్పి. ఒకవేళ నేను చంపుతాను అనేటువంటి నువ్వు కాదు చంపేది, వాళ్ళ చేతులు నా చేతిలో ముందే పడిపోయినారు చూడండి, చూపించాడు సీన్ ముందే. వీళ్ళందరూ చనిపోయినట్టు, ఎదుటిండే వాళ్ళంతా భీష్ముడు, ద్రోణుడు, ఇంకోడు కర్ణుడు, వీళ్ళంతా మొత్తం చనిపోయినట్టు కూడా సీన్ చూపించాడు. వీళ్ళంతా నా చేతిలో ముందే చనిపోయినారు చూడని చెప్పాడు. నువ్వు నిమిత్త మాత్రమే కంటికి కనిపించే రకంగా నువ్వు చంపినట్టు ఉంటుంది, వాళ్ళు చచ్చిపోయినట్టు ఉంటుంది, అంతేగాని నా కాలంలో ఎప్పుడో కాలం అయిపోయింది, తీరిపోయింది వీళ్ళకు అని చెప్పేశాడు. చంపితే పాపం వస్తుంది అంటే హింస అని అంటే హింస చేయమన్నాడా చేయొద్దని చెప్పాడు ఆయన. చేయమన్నాడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అహింస పరమధర్మ అంటారు మన వాళ్ళు చెప్పేదంతా. అక్కడ ఏముంది? అహింస పరమధర్మం వేరు, ధర్మం వేరు. అసలుకు ఇది కాదు, నువ్వు చేసే పనుల్లో కాదు, వెనకొచ్చే కర్మను పోగొట్టుకోవడంలో ఉండేటువంటిది ధర్మం. ఇప్పుడు ఇక్కడ శ్లోకం రాసినాం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కర్మ అని. అక్కడ ఆ శ్లోకంలో ఉండే ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలో అది. కానీ ఆ శ్లోకాన్ని ఎవరైనా కరెక్ట్గా చెప్పుకున్నారా? పనులు చేయడానికి అధికారం కలదు, కానీ ఫలితం మీద నీకు అధికారం లేదు, ఫలితం నేను ఇస్తున్నాను, పనిని నువ్వు చేస్తున్నావు అని వివరణ రాశారు ప్రతి భగవద్గీతలోనూ. కర్మణ్యేవాధికారస్తే, కర్మ పాపం పుణ్యం సంపాదించుకోవడానికి నీకు అధికారం ఉంది. దాని పని ఫలితం అంటే కర్మ ఫలితం పని ఉంటుంది చూడు, దాంట్లో అధికారం లేదు. అంటే పనిలో అధికారం లేదు, కర్మలో అధికారం ఉంది నీకని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తేనే ఆయన చెప్పితే మనం చెప్తారు కార్యన్నే అధికారస్తే అని మనం రాసుకున్నారు. అంటే కార్యములు చేయడం, పనులు చేయడం అధికారం కలదు, కానీ ఫలితంలో అధికారం లేదని రాసుకున్నారు మన వాళ్ళు. ప్రతి భగవద్గీతలో అట్లా రాసుకున్నారు. దేవుడు చెప్పిన శ్లోకాన్ని వ్యతిరేకంగా రాసుకున్నారు. ఆయన ఏం చెప్పాడు? పాప పుణ్యాలు సంపాదించుకోవడంలో నీకు అధికారం ఉంది, కానీ పనులు చేయడంలో అధికారం లేదని చెప్పాడు ఆయన. ఇప్పుడు పని ఇది, ఇంకో మనిషిని చంపేది, యుద్ధ రంగంలో మనుషులు చంపేది నీ పని. ఆ పనిలో నీకు అధికారం లేదు, చేసి తీరాల్సిందే. కానీ చంపితే వచ్చే పాపం ఉంది, పాపం కానీ పుణ్యం కానీ ఏదైతే ఉందో దాన్ని రాకుండా చేసుకోవడంలో నీకు అధికారం ఉంది. చంపితే పాపం వస్తుంది, నీకు అధికారం ఉంది, లేకుండా చేసుకోను అని చెప్పాడు. ఈరోజు ఏ పనులు అయితే ఉన్నాయో నీ పనులు, శరీరం కూడా జరిగే పనుల్లో పాప పుణ్యాలు తప్పనిసరిగా వస్తున్నాయి, కానీ వాటి లేకుండా చేసుకోను. ఎట్లా చేసుకోవాలి? భగవద్గీతలో చెప్పిన సూత్రం, ఆ సూత్రం ప్రకారం నువ్వు చేసుకోవచ్చు. భగవద్గీత నీకు తెలిస్తేనా? 5000 సంవత్సరాలు అయింది ఈ రోజుకు. భగవద్గీత ఎవరికి అర్థం కాలేదు, స్వామీజీలకు అర్థం కాలేదు, మీకేం తెలుస్తుంది? శ్లోకాల కింద అర్థం తప్పు రాసుకున్నారు. ఇక్కడ ఏం చెప్పడు? కర్మలైన పాపుణ్యములు సంపాదించుకుంటే నీకు అధికారం ఉంది, కానీ పనులు చేయడానికి అధికారం లేదు అని రాసాం మనం. కానీ మిగతా వాళ్ళు ఏం రాశారు? పనులు చేయడానికి అధికారం ఉంది, కానీ ఫలితం మీద అధికారం లేదని రాశారు. పని చేస్తే ఫలితం వస్తుంది, పాపుణ్యాలు వస్తాయి, వాటిలో అధికారం ఉండదు.
పనులు చేయడానికి అధికారం, దాంట్లో అధికారం లేదన్నాడు. పాపుణ్యాలు సంపాదించుకోవడం నీకు అధికారం లేదని వీళ్ళు చెప్పారు. పాపుణ్యాలు సంపాదించుకోవడం అధికారం ఉందని భగవద్గీతలో ఆయన చెప్తాడు. దేవునికి వ్యతిరేక మాటలు రాసుకున్నారు ఈరోజు చాలామంది. అందుకే భగవద్గీత ఎవరికి అర్థం కాదు. ఒక శ్లోకం కాదు, 2 శ్లోకాలు కాదు, 3 శ్లోకాలు కాదు, అనేకమైన శ్లోకాలని తప్పుదోవలు పట్టించేసి అర్థం కాకుండా చేసుకుని గందరగోళం అయిపోయినారు. భగవద్గీత అనేదానికి అర్థం తెలియకుండా పోయింది. కాబట్టి భగవద్గీత అంటే ఏమిటి అనే విధానాన్ని మీరు తెలుసుకోవాలంటే నిజమైన కొంత జ్ఞాన దృష్టి కలిగి చదువుకుంటే తెలుస్తుంది. మీకు లేదా అంతవరకు అర్థం కాదు. ఈ దేశంలో భగవద్గీత పుట్టింది, ఇజ్రాయెల్ దేశంలో బైబిల్ పుట్టింది. ఇజ్రాయెల్ దేశంలో బైబిల్ ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. బైబిల్ పుట్టిన చోటే బైబిల్ అర్థం కాలేదు. అది ఇంకో చోటికి ఈ క్రైస్తవ మతం ప్రచారమై భారతదేశంలో కూడా ప్రవేశించింది. అది పుట్టిన ఇజ్రాయెల్ దేశంలో అర్థం కాకపోతే ప్రవేశించిన భారతదేశంలో ఏమర్థమవుతుంది? వీళ్ళకి అర్థం కాలేదు. ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు వీళ్ళందరికీ ఎవరికి ప్రభువు ఏం చెప్పాడు తెలియలేదు. మేము వేసే ప్రశ్నకి ఒకటి జవాబు లేదు. బైబిల్లో నేను ప్రశ్నిస్తే ఏదైనా జవాబు లేదు, భగవద్గీతలో నేను ప్రశ్నిస్తే జవాబు లేదు. ఒకవేళ స్వామీజీ మీరు భగవద్గీత చదువుకోవచ్చు, ఈ మతంలో హిందూ మతంలో ప్రశ్నించవచ్చు, ఒకవేళ జవాబు లేదని మీరు ధైర్యంగా చెప్పొచ్చు. బైబిల్లో నీకేం పరిచయం ఉంది అని చెప్పాడు అని అడగచ్చు మీరు ధైర్యంగా. మీరు ఎట్లా దాన్ని ప్రశ్నించగలుగుతున్నారు? ఎట్లా తప్పు పట్టుకోగలుగుతున్నారు? దాంట్లో ఉండే సత్యాన్ని ఈరోజు మీరు ఎందుకు చెప్పగలుగుతున్నారు? బైబిల్లో చెప్పినట్టు దాన్ని కూడా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? నేను చెప్పేది ఏమిటి? నా వెనకలు ఉండేవాడు చెప్పాడు. క్రైస్తవుల్లో కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ ఉండేది వెనకుండేవాడు ఒకడే. అర్థమైందా? వారికి అన్నీ తెలుసు. క్రైస్తవ మతంలో ఏముండే సూత్రాలు తెలుసు. ఆ రోజు జ్ఞానం ఏం చెప్పినది తెలుసు. ఇస్లాం మతంలో జ్ఞానం ఏముండేది తెలుసు. హిందూ మతంలో జ్ఞానం ఏముండేది తెలుసు. కానీ వీళ్ళకి అర్థంగా వాళ్ళకి ఎవరికి అర్థం కానటువంటి జ్ఞానాన్ని మనం ఈరోజు చెప్తుంటే కొంతమంది మతస్థులు వాస్తవం కదా అని ఇస్లాం మతం చాలా సంతోషపడుతున్నారు. ఈ 3 మతాల్లో కొంతమంది క్రైస్తవులు అసూయత మా దేవుడు వేరు వీళ్ళ దేవుడు వేరు అని వెనుక్కుపోయినా కానీ కొంతమంది నిజం గ్రహించినటువంటి వాళ్ళు దాన్ని వదిలిపెట్టి పక్కకొచ్చి చక్రాలు ధరించి ఈరోజు జ్ఞానం తెలుసుకుంటున్నారు. తిరిగి పాదర్లు పాస్టర్లే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని సమస్య అయిపోయింది ఇది. ఎవరికి? పాదర్లు పాస్టర్లకు. ఏ మతాన్ని నువ్వు మారొద్దు, నీ మతంలో నువ్వు ఉండు. నీ మతంలో జ్ఞానం ఉంది, నీ మతంలో దేవుడు చెప్పాడు. నీ మతంలో ఉండే దేవుడు కూడా ఈడే ఒకడే. నీ మతంలో ఒక దేవుడు, ఈ మతంలో ఒక దేవుడు, ఆ దేవుడు సన్న, ఈ దేవుడు పెద్ద అని మేము చెప్పలేదు. అన్ని మతాలకు ప్రజలందరికీ ఒకటే దేవుడే. నీ మతాన్ని పుట్టినటువంటి హిందూకైనా కానీ, ఇస్లాం మతంలో పుట్టినటువంటి ముస్లింకైనా కానీ, క్రైస్తవులకైనా కానీ ముక్కు రంధ్రాలు 2 ఉన్నాయి, చేతులు 2 ఉన్నాయి, కాళ్ళు 2 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 10 ఉన్నాయి. అట్లా లేకుండా ఒకటి కుతకలు ఎవడని పుట్టాడా? ఒక మతంలో 9, ఒక మతంలో 11 ఉన్నాయా? లేదు. ప్రతి మనిషికి ఒకటే సంబంధించిన జ్ఞానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సర్వజీవరాశులకు సంబంధించిన జ్ఞానం చెప్పినటువంటి వాడు జగద్గురువు. జగత్కంతా వర్తించేటువంటి జ్ఞానం చెప్పినటువంటి వాడు జగద్గురువు. ఆ జగద్గురువు అంతటా విస్తరించి జ్ఞానం చెప్పాడు. కానీ ఈరోజు బైబిల్లో ఏముందో 5000 సంవత్సరాల పూర్వమే భగవద్గీతలో అది ఉంది. భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానమే బైబిల్లో ఉంది. నేను ఒకటే భగవద్గీత చదివినాను. బైబిల్లో మాట్లాడతాను, ఖురాన్ గురించి మాట్లాడతాను. కానీ దాంట్లో తప్పులు ఎవరు చెప్పరు. నాకు చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకు? నేను మాట్లాడే సత్యం కాబట్టి. బైబిల్లో ఉండే విషయము నేను మాట్లాడుతుంటే సత్యమే కాబట్టి. కానీ ఏ ఆధారంతో మాట్లాడుతున్నాను నేను? కానీ ఒకే ఒక భగవద్గీత. నేను చదివింది ఒక భగవద్గీతే. ఖురాన్ చదవలేదు, బైబిల్ చదవలేదు. కానీ చదివిన వాళ్ళకంటే ఎక్కువ చెప్తున్నాం. ఎందుకు? చెప్పినవాడు ఒకడే. అర్థం కదా? చెప్పినవాడు ఒకడే కాబట్టి వాడు చెప్పినది నాకు తెలుసు. ఆ చెప్పినది వాడు నాకు చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను. అర్థమైందా? మీరు ఇంకొక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి జవాబు లేకుండా పోతుంది. ఈ రకంగా దేవుడే చెప్పాడు, ఎదురాడిన జ్ఞానాన్ని అందిస్తానని బైబిల్లో చెప్పాడు. ఇప్పుడు నేను ఎదురాడిన జ్ఞానాన్ని మాట్లాడుతున్నాను. నా ప్రశ్నకి ఎవడు జవాబు చెప్పలేడు. నా తప్పని ఎవడు తప్పు పట్టుకోలేడు. నా ఎదురాడిన జ్ఞానమే ఎవడు దేవుడు అందించాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందించాడు. ఆ రకంగా ఈ శరీరంతో పుట్టిన మీరు, మీ శరీరంతో సంబంధంగా కృష్ణుడు ఉన్నాడు. ఆ రోజు కృష్ణుడు, ఈరోజు ఆత్మ. ఆ రోజు పుట్టినటువంటి వాడు కృష్ణుడు, మీకు కనిపించినటువంటి వాడు కృష్ణుడు. ఆయన పుట్టి ఒక కులానికంతా యాదవులని పేరు తెచ్చాడు. యాదగా పుట్టాడు, యాదగా మెలిగాడు. వాళ్ళ పక్కనున్న వాళ్ళందరినీ యాదవులు చేశాడు. అంటే ఆ రోజు జ్ఞానులు చేశాడు. ఆ రోజు
ఒక కులంలో ఒక గుల్లోల కులంలో ఉండి ఆయన ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ జ్ఞానం చేశాడు. జ్ఞానం చేసి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటే యాదవులు అనే పేరు వాళ్ళు తెచ్చాడు. అర్థమైందా? తర్వాత ముసలము అని ఒకటి ఉంది అని చెప్పాడు. ముసలము అనేది ముసలం అంటే అజ్ఞానము అని అర్థం. అర్థమైందా? ముసలం అంటే అజ్ఞానము అని అర్థం. ఈ అజ్ఞానం అనేది దీన్ని యాదవులను నాశనం చేస్తుంది నాడు. అంటే మాయ అనేటువంటిది యాదవులను నాశనం చేస్తుంది నాడు. అంటే జ్ఞానంలో నాశనం చేస్తుంది, అంటే జ్ఞానం లేకుండా చేస్తుంది. మాయలో పడిపోతారు దాని పక్కకు పోతే అని చెప్పాడు. కానీ ఆ యాదవులకు ముసలం పుట్టింది. ముసలం పుట్టిందంటే సపరేట్గా ఏదో పుట్టింది గడారు అనుకుంటారు వాళ్ళు. సపరేట్గా ఓ బడ పుట్టింది, ఓ రోకలి పుట్టింది అనుకుంటారు. రోకలి పుట్టలేదు, ఇంకోటి పుట్టలేదు. ఏమిటిది? మాయ. తలలోనే పుట్టింది. అది కడుపులో కాదు పుట్టే, తలలో పుట్టింది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అదేం చేసిందంటే ఈ జ్ఞానాన్ని అంతా దూరం చేసింది. జ్ఞానాన్నంతా దూరం చేసేసింది. జ్ఞానం తెలియకుండా పోయింది ఎవరికి? యాదవులకు. ఈరోజు జ్ఞానం లేని యాదవులైనారు, లేని యాదవులైనారు గొల్ల వాళ్ళంతా. జ్ఞానం తెలిసిందే ఈరోజు లేదు. మళ్ళా అటువంటి ఈరోజు జ్ఞానం తెలియనటువంటి యాదవులందరికీ మళ్ళీ జ్ఞానాన్ని తెలియజేసి నిజమైన యాదవులుగా నిలబెట్టడం మా వంతు. కాబట్టి ఎవరైతే గొల్ల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే యాదవులు ఉన్నారో వాళ్ళంతా జ్ఞానం తెలుసుకొని యాదవులుగా, తిరిగి యాదవులుగా, గొప్ప యాదవులుగా మారడమే కాకుండా మనుషులందరినీ యాదవులు చేసేది మా పని. యాదవులు అంటే జ్ఞానులుగా చేయడం మా పని. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ ముసలం అనేది మన తలలో పుట్టింది. అది ఈ రోజుకు ఆ రోజుకు ఉంది. యాదవులకంతా ముసలం పుట్టి యాదవులంతా నాశనం అయిపోతారు అని అంటే ఏ యాదవుడు నాశనం కాలేదు. యాదవ కులము భారతదేశంలో సంపూర్ణంగా ఉంది, సంక్షేమంగా ఉంది, క్షేమంగా ఉంది. ఈరోజు కూడా యాదవ కులం ఉంది. కానీ యాదవ కులంలో యాద లేదు. లేదా పప్పు ఉంది, దాంట్లో తిరువాత లేదు. తిరువాత పెడితే ఏమవుతుంది? సంపూర్ణ పప్పు అవుతుంది, పప్పు కూర అవుతుంది. అంటే ఆ రకంగా మేమేమంటే ఈరోజు యాదవ కులం ఉంటే లేని యాదవ కులం అయింది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే తిరిగి యాద అనేది కలిపితే నిజమైన యాదవులు అవుతారు. యాదను పోగొట్టుకున్నారు. ఈరోజు తెలియదు. యాదని పోగొట్టుకొని వాళ్ళకు కొంతమంది కొంత అభిమానంతో మా కులస్తులని కృష్ణ బొమ్మ పెట్టుకున్నారు. కానీ దాన్ని ఎట్లా పూజ చేయలేదు తెలియదు, ఆయన విధానం ఏమో తెలియదు, ఆయనకి ఇష్టమైన పని ఏమో తెలియలేదు. తీసుకుని రాధమ్మ మెల్లు తాలి కొట్టేసి పెట్టారు. ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఆయన తాలి కట్టించుకోలేదు ఆమె రాధమ్మ. మా విధానం మేము పోతేనే తాలిబొట్టు తీసామనుకోండి, వీళ్ళు ఎక్కడ అజ్ఞానం అనుకుంటారు. మమ్మల్ని మేము అజ్ఞానం అవుతాం. వాళ్ళకి నిదానంగా తెలియజేసి వాళ్ళ చేతనే ఆ తాలిబొట్టు తీయించి తాలిబొట్టు లేదని రాదని పెడితే నిజమైన అర్థం వస్తుంది అక్కడ. అది తెలుసు మాకు. తెలిసినా మేము ఏం చేయాలా? కొంత సమయం ఆగి వాళ్ళని జ్ఞానులుగా చేసి వాళ్ళ చేత మంచి పనులు చేపిస్తే బాగుంటుంది అనమాట. మేము చేయడంలో గొప్పతనం కాదు, మనకు తెలుసు కదా. మనం చేసిన ఒకటి చేయకునే ఒకటే. కానీ ఈ విధానం కొంతమంది తెలియాలి. కృష్ణుడు అంటే ఎవరైనా తెలియాలి. కృష్ణుడు ఎదురుకాలతో ఎందుకు పుట్టాడని తెలియాలి. ఎదురుకాలతో ఎందుకు పుట్టాడో, తను సజీవంగా గర్భంలో ఉన్నా చూపించడానికి పుట్టాడు. 2 కాళ్ళు ఎందుకు అల్లాడించాడు? ఒకటి 2 తుళ్ళు, ఒకటి ఊతులు ఎందుకు అల్లాడించాడు? ఈ 3 ఆత్మలుగా నేను పుడుతున్నాను, ఒక ఆత్మగా అంటే ఒక ఆత్మ కర్మతో కూడుకున్నటువంటి పనులు చేస్తున్నాను, ఒక ఆత్మగా జీవాత్మగా అనేక పనులు చేస్తున్నాను. 2 ఆత్మలుగా కర్మలు లేకుండా ఉన్నాను నేను. మీ శరీరంలో కూడా ఇట్లే ఉన్నాను అని చెప్పేదానికి పుట్టాడు. మన శరీరంలో కూడా అట్లే ఉన్నాయి. కానీ ఆ రోజు అవసరం లేదని పనులు చేసే అవసరం లేదు. కానీ మనిషిగా పుట్టి పనులు చేశాడు. మనిషిగా పుట్టి పనులు చేయడం ఏ పనులు చేశాడు? మనిషిగా పుట్టి ఒకవేళ దేవునికి ఏమైనా ప్రవర్తించాడా? లేదు. సాధారణమైన మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ప్రవర్తించాడు. మోసం చేయలేదా? చేశాడు. దగా చేయలేదా? చేశాడు. దొంగతనం చేయలేదా? చేశాడు. యుద్ధం చేయలేదా? మనిషిని చంపలేదా? పెళ్లి కానీ పిల్లలు ఎత్తుకొచ్చుకో వాళ్ళన్న వస్తే వాళ్ళన్న జుట్టు కొరికి పంపించాడు, ఇంకొన్ని చంపేసాడు. మనం ఒప్పుకుంటాం అది? ఒకవేళ పోయి మాట్లాడుకొని పెళ్లి చేసుకొచ్చుకుంటే రుక్మిణి ఏం చేశాడు? ఊరు పెట్టుకొచ్చాడు, ఎత్తుకొచ్చుకున్నాడు ఆయన. పెళ్లి కానీ ఆమె ఇష్టపడితే ఎత్తుకొచ్చుకుంటా అన్నాడు. రథంలో ఎత్తుకొని వచ్చాడు. వాళ్ళు వెనకాల వంట వస్తే వాళ్ళని నిలబెట్టి వాళ్ళని ఓని గుండు గురించి పంపించాడు పట్టుకొని. అంటే ఎందుకు ఇదంతా ఏమన్నా జ్ఞానం ఉందా అని ఉంటుంది. శ్రీకృష్ణ సీరియల్ చూస్తే లాస్ట్కి అంతా కృష్ణుడు చేసేంత మోసమైన ఆయనకి ఎందుకు ఇంత పెద్ద పేరు వచ్చింది అనుకుంటారు. కృష్ణుడు సీరియల్ చూడండి పూర్తి ఏమనిపిస్తుంది?
కృష్ణుడు చేసినంత యాడు చూసినా టక్కర పనులు చేసినాడు, అందరినీ మోసం చేసినాడు, ఏది సక్రమంగా లేదు. వాళ్ళు ఏదో 5 ఊర్లు సాలిపో మాకు బతుకుంటామని వాళ్ళు అడిగితే యుద్ధం పెట్టాడు, పోటాడు పెట్టాడు వాళ్ళకు. ఎవరికి? కరువులకు బండవులకు. వాడు 5 ఊర్లు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. పోతే మన దాంతో నాకేమవుతుందని అంతటితో అడిగి ఆకుండా ఊరుకుని ఉండకోకుండా ఏం చేశాడైనా, ఒకవేళ ఈయకపోతే మళ్ళా అన్నాడు. ఇకపోతే వీళ్ళు వచ్చి నేను ఇటు చంపుతారు, వాళ్ళు అటు చంపుతారు, భీముడిని షీల్ చేస్తాడు, అర్జునుడు వచ్చి రంధ్రాలు పొడి చేస్తాడు అని అంటే కోపం వచ్చింది నాట. వాళ్ళు ఏదో నా దగ్గర బానిసల మాదిరి ఉన్నారు, అడక తినే వాళ్ళ మాదిరి, వాళ్ళు నా మీద అంత పరాక్రమం చేస్తారు. అసలు నిజాన్ని పోయి ఏం చేస్తారు, చేసుకొని చూస్తాను, గెలిచినప్పుడు చూస్తాం పన్నాడు. వాడు చెప్పినది న్యాయమే, వీళ్ళు అడిగేది న్యాయమే. మధ్యలో అనవసరం కొట్టాడు పెట్టాడు. ఈయన పొట్లాడు పెట్టి అదే పనికి మళ్ళీ ఏం చేసిన, అందరినీ చంపించేసి లాస్ట్కు దుర్యోధనుడు ఒకరిని మిగిలితే వాడు ఏడో పోయి నీళ్ళలో కూర్చోడు, ఏం వద్దని జలస్తంభనం చేసి కూర్చుంటే వాడిని రకాలుగా పౌరుషం మాట్లాడి బయటకు వచ్చేది చేశారని, నువ్వు రోషం లేదా సిగ్గు లేదా అని మాట్లాడి బయటకు వచ్చేది చేసి యుద్ధం పెట్టించాడు. ఎవరికి? భీమునికి, దుర్యోధనుడికి. దుర్యోధనుడు యుద్ధంలో అంటే గదాయుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తి. ఆ గదాయుద్ధంలో ఆరితేరిన వ్యక్తి అయితే దానికి ఎవరు గురువు? గదాయుద్ధానికి బలరాముడు. కృష్ణుడు అన్నే సొంతం గురువు. ఎవరికి? గదాయుద్ధం నేర్పినటువంటి వాడు బలరాముడే నేర్పాడు. కానీ ఒక యుద్ధానికి ఒక పరిమితి ఉంటుంది, కొన్ని కండిషన్లు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం గద ఎక్కడ తిప్పాలా? పైపైన తిప్పాలా, ఇక్కడి నుంచి ఇక్కడికి కొట్టాలి, కానీ నడుముల కంటే కింద కొట్టకూడదు. అటు కొడితే తప్పు అవుతుంది, అది యుద్ధం కాదు, అక్రమ యుద్ధం అవుతుంది, సక్రమ యుద్ధం కాదు. ఎక్కడైనా కొట్టుకోవచ్చు నడుముల నుంచి పైకి గదతో, అది యుద్ధం నియమం. అంటే గదా యుద్ధ నియమం, గద పట్టి యుద్ధం చేస్తే అది నడదాని రూలు. కానీ ఆ రోజు ఏం చేశాడంటే దుర్యోధనుడు పాల భాగంలో కొడితే భీమునికి కింద పడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయినాడు ఆయన. ఎవరో? భీముడు. కళ్ళు తిరిగిపోతే అప్పుడు ఏం చేస్తాడు, కింద పడిపోయినటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు కొట్టడు, తిరిగి నువ్వు లేచి నేను నాతో యుద్ధం చేయి అన్నాడు ఆయన నిలబడుకొని. వాడు కింద పడి మళ్ళీ తిరిగి లేచేంతవరకు ఆయన నిలబడుకున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. అది నీతే కదా చెప్పండి. యుద్ధరంగం వల్ల నియమాన్ని పాటించినా లేదు ఆయన, అంతగా యుద్ధం కరెక్ట్. అందరూ చూస్తున్నారు ఆ రోజు, అందరికి తెలుస్తుంది. కానీ ఆ రోజు ఏం చేయడం, మళ్ళీ తిరిగి తెప్పరిల్లుకొని లేస్తే ఇంకా కాదనుకున్నాడు కృష్ణుడు. ఏమనుకున్నాడు? ఈ భీముతో కాదు, వాడే ఈయన చంపుతాడు, దుర్యోధనుడు భీముని చంపేస్తాడు అనుకొని ఏం చేశాడు తెలిసిన, నువ్వు ఇటు కొట్టాడుతా, నువ్వేమో కొడతావు, నువ్వే తన తింటావు, అయ్యే పని కాదని చిన్న సైజు అడి కొట్టు అని చెప్పినాడు. తొడకు అంటే కింద కొట్టకూడదు కదా, నీకు ఎందుకు నేను కొడతాను, కొట్టి చెప్తాను, కొట్టు అని చెప్పాడు. అది చెప్తే అదే చేశాడు తెలిసిన, అటు ఇటు వాడు పైన గద తిప్పేది పైన అయితే వంగి కొట్టాడు, ఇక్కడ కాలు ఇరిగిపోయింది, కింద పడిపోయినాడు. అంటే నువ్వు ప్రత్యక్షంగా నువ్వు ఉండి కొట్టించినావు కదా నువ్వు ఎవరు? దుర్యోధనుడు అడిగినాడు, ప్రత్యక్షంగా నువ్వు ఉండి కొట్టించావే, ఇది పద్ధతేనా అడిగినాడు. పద్ధతేనా అంటే పద్ధతి కాదు, ఎవరు చెప్పినారు పద్ధతిని? కాదు, నిజమే. ఇది న్యాయమేనా అడిగినాడు. న్యాయం అని ఎవరు చెప్పినారు? అన్యాయం ఇది ఏం చెప్పాడు? ఎవరో? కృష్ణుడు. అన్యాయం నువ్వు చేయవచ్చునంటే ఇంక దానికే నేను వచ్చిందని చెప్పాడు. నేను న్యాయం కోసం కాదు వచ్చినాను, జ్ఞానానికి ధర్మం కోసం వచ్చాను, అది తెలియజెప్పి ఇది కాదు నాకు ముఖ్యము, అది ముఖ్యం నాకు అని చెప్పాడు. చెప్పి అన్యాయాలు వేరు, ప్రపంచం సంబంధించినవి. జ్ఞానము అజ్ఞానం వేరు. నువ్వు జ్ఞానము ధర్మం అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకో. ఇది నాకు లెక్కించదు, ఇది లెక్క పెట్టను నేను, ఇది నీ కర్మ లిస్టులో ఇట్లా ఉంది, జరిగి తీరింది. అది నేను చెప్పడం కాదు, నాకు నీ కర్మ లిస్టులో ఉంది కాబట్టి నేను చెప్పిన అంతే. ఇటు తిరిగి ఇట్లే చనిపోవాలి, అటు జరిగింది, అది కాదు, దాన్ని ఎవరు మార్చలేరు, నువ్వు జ్ఞానము ధర్మాన్ని తెలుసుకో, అది ముఖ్యం నీకు అని చెప్పాడు ఆయన. ఈయన అడిగాడు ప్రశ్న, నేను గొప్పవాడు అంటుంటారే, కొంతమంది దేవుడు అంటున్నారే, భీష్ముడు నేను దేవుడని పొగుడుతున్నాడే, చాలా తులు చెప్పినాడు దుర్యోధనుడికి భీష్ముడు. ఆయన ఎవరు అనుకున్నారు, సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పాడు, హెచ్చరించాడు. భీష్ముడు ఆ దుర్యోధనుడిని చాలా తులు హెచ్చరించాడు. ఆయన తాత కదా, వీళ్ళకు పెద్దవాడు కదా, అందరికంటే పెద్దవాడు కదా, చాలా తులు హెచ్చరిస్తే లెక్క పెట్టలేదు అన్నమాట. మళ్ళీ ఆ భీష్ముడు ఈ విధంగా చెప్పేవాడే, నేను గొప్పవాడు ఉంటున్నానే, నీ దగ్గర ఏదైనా గొప్పతనం ఉందా అని అడిగినాడు. నువ్వు అన్యాయంగా నన్ను కొట్టించినావు అంటే, అన్యాయంగా నేను కొట్టించినాడు, అది జరిగి తీరల్లా, నాకు అన్యాయం కాదు ముఖ్యము, జ్ఞానం ముఖ్యం, ధర్మం ముఖ్యం, దాని ప్రకారం నడుచుకుని అన్నాడు. నేను ఎక్కడైనా నా జీవితంలో ఎక్కడైనా న్యాయం ఉందే చెప్పు.
న్యాయం ఉందా నా జీవితంలో? లేదు. అన్యాయాలే ఉన్నాయి. ఎందుకున్నాయి? మీ జీవితాల్లో కూడా అన్యాయాలు ఉన్నాయి. మీ జీవితాల్లో ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులను నేను చేశాను. నాకు అవసరం లేదు, అయినా మీకోసం చేశాను. అంటే మీ అక్రమాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ జ్ఞానం తెలుసుకోవచ్చు, అంటే కర్మ లేకుండా చేసుకోవచ్చు అనే నిరూపణ నేను నిరూపించాను. తామరాకు మీద నీరు అంటనట్లు నీరు ఉన్నా కానీ అది బిందు రూపంలో దొర్లుతూ పోతుంది, కానీ దానికి నీరు అంటదు. ఆ రకంగానే నేను కర్మలు చేస్తున్నా కానీ ఏ కర్మ నన్ను అంటదు. ఆ రకంగానే నువ్వు కూడా చేయ అర్జున అని చెప్పాడు. మోక్ష సన్యాస యోగం అనే 18వ అధ్యాయంలోకి వెళ్తే, అంటే చివరి అధ్యాయంలోకి, భగవద్గీత చివరి అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఏం చెప్తున్నాడు? లోకములందరినీ చంపిన, లోకంలో ఉన్న వాళ్ళందరినీ చంపినప్పటికైనా కానీ, అంటే భూమి మీద ఎంతమందో 100 కోట్ల మంది జనం ఉన్నారు, 100 కోట్ల మంది జనాభాను చంపేసినప్పటికైనా కానీ నువ్వు హంతకుడు కాదు, పాపము రాదు అని చెప్పి. ఇది ఏం చెప్తున్నాడు ఈయన? ప్రత్యక్షంగా అందరిని చంపినా కానీ నువ్వు హంతకుడు కాదంటే హంతకుడు కాకుండా ఎట్టపోతాడు? అంటే హత్యాపాపం అంటించే కదా వాడు హంతకుడు అయ్యేది. నువ్వు హంతకుడు అయినాడు అంటే వానికి పాపం వచ్చిండాలి కదా, మళ్ళీ తిరిగి వాడు పాపం అనుభవిస్తే కదా వాడు హంతకుడు అయ్యేది. కాదు, ఏ పాపము రాదు. ఎట్లా రాదు? కర్మయోగ సిద్ధాంతాన్ని తెలుసుకొని చెయ్యి. రాదు నీకు. కర్మయోగ సిద్ధాంతాన్ని తెలుసుకొని నువ్వు చేస్తావా? నువ్వు చేసేది కాదు, వెనకలు ఇంకోటి నడిపిస్తాను, అప్పుడు తెలుస్తుంది నీకు. నేను బొమ్మను ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నా అని తెలుస్తుంది నీకు. ఇంకో శ్లోకంలో చెప్తాడు. ఏం చెప్తాడు? జంత్రగాడు బొమ్మలు ఆడించినట్లు నేను మిమ్మల్ని ఆడిస్తానని భగవద్గీత శ్లోకంలో ఘంటసాల శ్లోకంలో కూడా ఉంది చూడండి. బొమ్మలు ఆడించేవాడు సూత్రాలు పట్టుకొని ఏ విధంగా ఆడిస్తున్నాడు, పులాలు పట్టుకొని బొమ్మలాటలో, ఆ రకంగా నేను ఆడిస్తున్నాను. నరాలు అనేటువంటి సూత్రాలు నా చేతిలో ఉన్నాయి. ఆ నరాలన్నీ ఎక్కడొచ్చే బ్రహ్మనాడులో కలిసి ఉన్నాయి. ఆ బ్రహ్మనాడు నా చేతిలో ఉంది. నేను ఇక్కడ అల్లాడిస్తే నీ చేయి అల్లాడుతుంది, నేను ఇక్కడ అల్లాడిస్తే నీ కాళ్ళు అల్లాడుతుంది, నేను ఇక్కడ అల్లాడిస్తే నీ నోరు అల్లాడుతుంది, నేను అల్లాడిస్తే నీలోటి మాట వస్తుంది, నేను అల్లాడకపోతే నేనంటే మాట రాదు. నువ్వు ఎంత పలకాలనుకుంటే పలకలేవు. ఈరోజు బాగా ఉన్నాడు, మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడా? ఓ రోజు విపరీతంగా మాట్లాడేవాడు ఆయన. మీకు తెలుసు, మీరు చూశారు ప్రత్యక్షంగా ఆయన మాటలు బాగా మాట్లాడేవాడు కదా. చాలామంది దండించేవాడు తప్పు చేస్తే కూడా. కానీ ఈరోజు మాట్లాడడానికి అవుతుంది, సాధ్యమవుతుందా? రాదు. కాదు, మరి చెప్పే విషయం అర్థమవుతా ఉంది, కానీ ఆయన మాట్లాడడానికి రాదు. ఎందుకు? నేను పలికిలేదు, మాట్లాడలేదు. నరం నా చేతిలో ఉంది. అర్థమైందా? నాశనము రహితుడు ఎవడైతే ఉన్నాడో దాన్ని నరము అంటున్నాము. నాశరహితుడైనటువంటి వాడు అక్షరము అన్నటువంటి వాడు, అక్షరము అంటే నాశనం కానటువంటి వాడు ఎక్కడైతే ఉన్నాడో దాన్ని నరము అంటున్నాము. రా అంటే నాశరహితుడు ఉన్నాడు కాబట్టి దాన్ని నరము అంటున్నాం. నీ శరీరంలో ప్రతి నరములో ఎవడున్నాడు? వాడున్నాడు. వాడు అల్లాడిస్తే నువ్వు అల్లాడుతున్నావు, లేకపోతే నువ్వు అల్లాడడానికి లేదు. ఇప్పుడు నేను మాట్లాడడం అంటే జరుగుతుంటే ఎవడు అల్లాడిస్తున్నాడు? వెనకలు ఉండేవాడు. ఏ మాట మాట్లాడో నాకు తెలియదు. నేను తెలిసిన నీకు చాలామంది చూశారు. మొన్నటి వరకు ప్రత్యక్షంగా అక్కడ పనులు ఒక్క నిమిషం కూడా నాకు తీరకలేదు. పండుకుంటే గంట సమయమే నాకు, నిద్రపోయేదానికి తీరకలేదు. వచ్చే రోజు కూడా రాత్రి 12 గంటల వరకు మేలుకొని పని చేసి 1 గంటకు పండుకున్నాను. రాత్రి 1 గంట సమయంలో పండుకొని తిరిగి 2 గంటలకు లేచాను. అది కూడా ఆ గంట సేపు పండుకోవడం కూడా పూర్తి నిద్ర వచ్చి రాక 2 గంటలకు లేచి తిరిగి మిగతా వాళ్ళని 3 గంటలకు లేపి మళ్ళీ అక్కడ చేసి పని అప్పుడు కూడా పని చేసాం. పైన వేసిన స్లాబ్, కృష్ణ మందిరం మీద వేసిన స్లాబ్ని సక్రమంగా లేకుంటే అప్పుడు కొట్టించి మళ్ళీ 4 గంటల వరకు కొట్టించి 4 గంటల నుంచి 5 గంటల వరకు రెడీ అయిన తర్వాత వాళ్ళని బ్యాగులను తీసుకొని బండిలో పెట్టుకున్నాం. ఒక మనిషిని మర్చిపోయాం లేపేది. అప్పుడు లేపితే 15 నిమిషాల ముందర లేపితే ఆయన బాటలు పట్టుకొని పరిగెత్తి పోయి వచ్చాడు బాత్రూమ్కు. పోయి వచ్చి వెంటనే గుడ్డలు వేసుకొని ఎక్కినాడు. 5:15కి అక్కడికి కదిలినాం. నేను నడపలేను, నాకు కాలు బాగలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు, బండి నడిపేదానికి ఇంకో వ్యక్తిని పిలుచుకొని పోయినాం. ఆ వ్యక్తి యాక్సిడెంట్ చేసినాడు మధ్యలో. యాక్సిడెంట్ చేసి భయపడిపోయినాడు. ఇంకా నేను బండి నడిపితే యాక్సిడెంట్ అవుతుంది, నాకు రాదు బండి నడిపేది అనుకున్నాడు. అంతమంది బాగా నడుపుతానే అనుకుంటున్నాడు. నువ్వు నడపలేవు అనుకున్నాడు, నేను నడపలేను అనుకున్నాడు. అందుకని ఆయన భయపడిపోయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని కదిలించలేదు, నన్ను కదిలిస్తున్నాడు, అంతే అనుకున్నాం. నాకు మామూలుగా డ్రైవింగ్ చేస్తే నిద్ర వస్తున్నాడు, మత్తు వస్తుంది. ఏకదాటి చూస్తుంటా కాబట్టి మత్తు వస్తుంది. డ్రైవింగ్ చేయలేదని నాకు తెలుసు, అందుకని నేను వ్యక్తిని పెట్టుకొని పోతాను. కొంతసేపు డ్రైవింగ్ చేస్తున్న తర్వాత చాలాసేపు చేయలేను నేను. అంటే మేలుకోవడం మాత్రం ఎంతసేపు అయినా మేలుకుంటాం, కానీ నిద్ర రాకుండా. డ్రైవింగ్ చేస్తే నిద్ర వస్తుంది. కానీ నేను ఏం చేయాల్సి పని వచ్చిందంటే, డ్యూటీ నీకేం దేవుడు నాకు పెట్టాడు, సరే నువ్వు నడిపించావు, నేను నాకేముంది, నేనేం చేయాలంటే అక్కడ కూర్చున్నాము.
అక్కడి నుంచి కదలకుండా 5:15కి ఉదయం బయలుదేరి 8 గంటలకి రాత్రి 8 గంటలకి ఇక్కడ చేరాం. ఎక్కడి నుండి? విశాఖపట్నం నుంచి 1100 కిలోమీటర్లు అక్కడి నుంచి ఏకదాటికి ప్రయాణం చేసి వచ్చాం. అంటే నేను ఎప్పుడు నడపలేదు అందులో నేను, కానీ నడపలేదంటే ఎవరు నడుపుతున్నారు? నాకు షుగర్ ఉంది, టయానికి కరెక్ట్ తింటేనే షుగర్ ఉంటుంది, లేకపోతే షుగర్ డౌన్ అయిపోతుంది. షుగర్ డౌన్ అయిపోతే షుగర్ ఎంత ఎక్కువైనా కానీ మంచి ప్రమాదం లేదు, కానీ కొన్ని ఏళ్ళు పొత్తాడు, నిదానంగా అవయవాలు దెబ్బతింటాయి. షుగర్ తగ్గిపోతే 60 పాయింట్లు 50 పాయింట్లు కంటే తగ్గిపోయింది అనుకోండి, 10 నిమిషాల్లో చచ్చిపోతాడు మనిషి. అర్థమైందా? షుగర్ డౌన్ అయితే 10 నిమిషాల్లో చనిపోతాడు. ఎంత ఎక్కినా కానీ ఏం కాదు, కొన్ని సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, ఎక్కినా లోపల అవయాలు నిదానంగా దెబ్బతింటూ వస్తాయి, కానీ ఏం ప్రమాదం లేదు. కానీ తగ్గిపోయింది అనుకో, ఎంత ఆరోగ్యవంతుడైనా 10 నిమిషాల్లో చచ్చిపోతాడు. నేను అక్కడి నుండి ఇక్కడి వరకు ఏమాత్రం తినకుండా వచ్చాను. అంటే షుగర్ ఏం తగ్గిపోలేదు, నీళ్ళు కాలేదు, డౌన్ కాలేదు షుగర్. ఎందుకు కాదు అంటే నాకు సంబంధం లేదు, అంతే. ఏం చేసుకుంటే చేసుకోపో. ఎవరు చేసేవాడు ఉన్నాడు, షుగర్ ఎక్కించేవాడు తగ్గించేవాడు అదే పనిగా ఉన్నాడు. షుగర్ ఎక్కించినాడు, ఇప్పుడు షుగర్ పెట్టాడు 350 ప్రతి డైలీ ఉంది. ఇంజక్షన్ వేసుకున్నా 350 400 ఉంది. అంటే ఇంజక్షన్ వేసుకున్నా కానీ ఉంది, అంటే ఇంజక్షన్ తగ్గదు, అది ఇంజక్షన్ తగ్గదు. 350 అంటే నువ్వు అసలు తినడానికి బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కథలు కూడా అంటారు డాక్టర్లు. 400 మామూలు అగరంపూడిలో షుగర్ టెస్టింగ్ మిషన్ పెట్టి చూస్తే 400 ఉంది. 370 ఉంది ఓ రోజు, 380 రోజు ఉంది. మరి ఇంత షుగర్ ఉంది, ఇంజక్షన్ చేసుకుంటున్నాం, ఇంజక్షన్ చేసుకున్నా కూడా ఉంది. నా కాళ్ళు వస్తుంటే ఒక ఆయన వచ్చాడు, ఆయన బాగా ఊసాయన భద్రంగా కూడా ఎత్తు పొడుగు అన్నీ ఉండే. ఆయన వచ్చి కాళ్ళు వస్తా స్వామి అన్నాడు. వస్తా అని చెప్పిన ఆయన చెప్పి వచ్చాడు. కాలు వచ్చిన తర్వాత గట్టికైపోయింది, ఒత్తి చెమట కాడుతున్నాయి ఆయనకు. చెమట కానీ స్వామి ఇటు ఒత్తి ఏరోడు చచ్చిపోతాడు. ఏమయ్యా నీకు బలం లేదా, ఒత్తిదానికి రాలేదా, మరి అంత బలంగా ఉన్న ఒత్తు అంటే నా బలవంతా ఉపయోగించాడు, అంత కాలేదు, గట్టికైతుంది అంటున్నాడు. మొదట మెత్తగునింది పట్టుకున్నప్పుడు, ఇప్పుడు చూసి గట్టి రాయి మాదిరి ఉంది. షుగర్ ఉంది నాకు 350 పైన ఉంది డైలీ, శరీరం అంతా మెత్తగా అయిపోతుంది, నాకు గట్టుకుంటుంది. ఆయన ఒత్తు అంటే స్వామి లేదు స్వామి గట్టుకుంది, చాలా గట్టింది, ఇట్లా పెట్టి అది కూడా అది లోపల పోలేదు. అంటే షుగర్ ఉండే శరీరం చెడిపోవడం వాస్తవమే, కానీ నేనేమంటున్నా అంటే దేనికైనా వెనకలుండేవాడు ఆడిస్తే ఆడతాము, లేకపోతే లేదు. వాడు ఎన్ని రోజులు ఆడేయాలనుకుంటే అన్ని రోజులు ఆడతాం, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు నిలిచిపోతాం. అది ఆయన చేతిలో ఉంది. పెద్ద యాక్సిడెంట్లు అయినాయి. 6 నెలల క్రితం 7 నెలల క్రితం అదే విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి బయలుదేరుస్తున్న నైట్లో నేను ఆ రోజు తప్పనిసరిగా నైట్ ప్రయాణం చేయాల్సి పని వచ్చింది. నైట్ ప్రయాణం ఎప్పుడు చేయము, కానీ చేయాల్సి పని వచ్చింది. ఎదురుగా ఫోకస్ వచ్చేవాడు, ఎదురుగా ఏం ముందర ఏం కనిపించదు చిన్న బండ్లకు, కానీ అది 20 లక్షల రూపాయల బండితో 2వ బండ్లు వస్తున్నాము, అది 120 కిలోమీటర్ స్పీడ్ పరిగెత్తు వస్తుంది. ఉన్నట్టుండి అంత దూరంలో దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఫోకస్ వెళ్ళిపోయింది, బండి కనిపించింది, ఎదురుగా నిలబెట్టిన లారీ కనిపించింది. నిలబెట్టిన లారీ కనిపిస్తే అప్పుడు ఏం చేసినాక అవుతుంది? బ్రేక్ కొట్టి నిలబడుతుందా బండి? ఏం చేసినా కాలేదు, కట్ చేసినా కానీ ఇక్కడ వచ్చి గుద్దింది ఎదురుగా. అంటే లారీ డోర్కి వచ్చి ఇక్కడ కొట్టుకుంటే అది మొత్తం ఇటంతా మొత్తం వెళ్ళిపోయింది. ఇట ఆ భాగం అంతా మొత్తం కారు బాడీ అంతా మొత్తం వెళ్ళిపోయింది. ఏం లేవు, డోర్లు గీర్లు అద్దాలు మొత్తం వేసుకొని పోయినాయి టోటల్గా. మళ్ళీ ఆ రోజు ఒక్క ముక్క కూడా శరీరం మీద ఖర్చు పడలేదు. అంటే ఆ రోజు ఎవరు తప్పించారు, ఎవరు ఆ పని చేయించారు అంటే మన వెనకలు ఉండేవాడే. చిన్న యాక్సిడెంట్ అయితే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో యాక్సిడెంట్లో మనం బ్రతికినాం. అంటే బ్రతికించినోడు మనలో ఒకడు ఉన్నాడు, వాని మర్చిపోయి మనం బ్రతుకుతున్నాం, వాడిని మర్చిపోయి మనం బ్రతుకుతున్నాం. నేను పని చేస్తున్నా కృష్ణ మందిరం దగ్గర. మండగప్ప మీకు తెలుసు, మండగప్ప అంటే తేళ్ల కంటే పెద్దగా ఉంటుంది, చూడు నల్లగా పొడువుగా, ఒక అర్ధడు జంపు ఉంది ఉడుతుంది. ఇది ఆ కంపౌండ్లో చాలా ఉన్నాయి. చుట్టుపక్కలంతా అపరిశుభ్రంగా ఉండేదానివల్ల, పరిశుభ్రత లేని దానివల్ల ఇవన్నీ చాలా పాములు, తేళ్ళు, మండగప్పలు చాలా ఉన్నాయి అన్నమాట. అక్కడేమో చాలా మండగప్పలు ఉంటాయి. సాయంకాలం 8 గంటల అయితే కానీ కొండలు పైకి ఎత్తుకొని వస్తాయి, ప్రొక్లైన్ కొండలు ఎత్తుకొని వచ్చి వచ్చాయి. ప్రొక్లైన్ పైకి పెట్టుకొని వచ్చా కొండ ఎట్లా వస్తాయి అన్నమాట. పని చేస్తున్నాం, మట్టి పని చేస్తున్నాము, మనం తీసుకొచ్చి ఇంకొకరు పోస్తున్నారు. ఇక్కడ ఉండే వ్యక్తి ఒక మంచి ఉన్నాడు, ఇంకో వ్యక్తి అదే చేసింది, కుట్టింది బాగా, కాలు కింద పడింది, కుట్టింది, కొండితో కొట్టింది ఫుల్గా. కొడితేనే అబ్బాయి నడిచినాడు, ఇది ఇచ్చుకుంటే మనసరి దాన్ని చంపేసినారు, నాకు కుట్టింది అని వచ్చినాడు. ఈయన అటు కూర్చున్నాడు ముందర. మండగప్ప కుట్టిందంటే కుట్టింది అన్నాడు.
మండకు పుడితే పెద్ద బాధ, పెద్ద విషయం అది అని పక్కన వాళ్ళు అంటున్నారు. ఏమాత్రం విషయం కొద్దిగా ఎక్కలేదు, పని భంగం కాలేదు. మళ్ళీ నెక్స్ట్ కంపెనీ కూర్చో 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు కూర్చున్నాడు, ఏం లేదు కదా నీకైతే మనం అయిపోయి చెప్పినాం. మళ్ళీ పని మీరాడు మండగప్పు కుట్టి ఆయన వదిలిపెట్టాను ఆయన కనుక్కోవచ్చు, కానీ మండగప్పు కుట్టి అంత నొప్పి లేకుండా చేసినాడు వాడు, వెనకనుండి వాడు చేశాడు. మళ్ళీ మండగప్పు పుడితే నొప్పి లేకుండా పోదంటే కుట్టలేదులే, ఒకవేళ పొరపాటుగా తొక్కినాడేమో దానికి అది కొట్టి రక్తం కానిది, రక్తం చుక్క కానిది, అక్కడ రంధ్రం పడింది శరీరానికి, రక్తం వచ్చింది కొద్దిగా. ఆ రకం కుట్టినా కానీ దాని విషయం ఏమాత్రం పని చేయలేదు. అంటే మన వెనకలు నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, అక్కడ పని నిలిచిపోతుంది. కాబట్టి ఏమాత్రం పని నిలిచిపోయేదానికి అవకాశం లేదు. నిమిషాలు టయాలు పెట్టుకుని నిమిషాలు గంటలతో మేము పని చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఆ పని జరిగింది. మనను కష్టం నుంచి కాపాడేవాడు కానీ ఇంకోడు కానీ కర్మల నుంచి బయటేసేవాడు ఒకడు ఉన్నాడు. అంటే మనం దేవుని పని చేస్తూ ఉంటే ఎంత పెద్ద కర్మ అయినా కానీ అది తప్పిపోతుంది అని చాలా తోళ్ళు చెప్పాను. నేను దేవుని పని మీద ప్రయాణం చేస్తున్నాను, పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ నాకు ఒక ముక్క శరీరం మీద ఒక గాయం కాలేదు. అదే ప్రపంచం పని మీద పడితే ఆ రోజు చచ్చిపోయేవాళ్ళం మనం. ఏ సమయంలో నువ్వు దేవుని పని చేస్తున్నావో, కృష్ణ పరమాత్మ పని చేస్తున్నావో అంటే దేవుడు అంటే ఆయన ఒకడే, వేరే వాళ్ళు దేవుడు లేరు. ఆ సృష్టికర్త ఆయనే, కనిపించే శరీరం ఆయన వచ్చాడు, కనిపించినటువంటి విశ్వవ్యాప్తంగా అనుగుణంగా వ్యాపించినటువంటి వాడు ఆడే. ఏమైతే ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తున్నామో ఆ రోజు అప్పుడు నువ్వు ఒక లారీ కింద పడిపోయి చనిపోయేది ఉన్నా కానీ, లేదా లారీ కింద పడిపోయి కాలు ఇరిగిపోయేది ఉన్నా కానీ ఆ సమయంలో ఆ కర్మ తప్పిపోతుంది, కొట్టివేయబడుతుంది, ఆ కర్మ తీసివేయబడుతుంది, క్షమించబడుతుంది, కాల్చివేయబడుతుంది. ఆ కర్మ నువ్వు ఏమాత్రం అనుభవించడానికి వీలు లేదు. లేదు కింద పడి 4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి పని అనుకో, అప్పుడు దేవుని పని చేస్తున్నాం కాబట్టి అప్పుడు తప్పిపోవచ్చు. 4 రోజులు అనుభవించే కర్మ ఎక్కడ పోతుంది అంటే ఆ రోజుగా అనుబంధం ఉండేటువంటి ఎంత పొడవు అయితే కర్మ ఉందో అంత పొడవు కర్మ కొట్టివేయబడుతుంది అని చాలా తూళ్ళు చెప్పాను. అర్థమైందా? ఈ రకంగా మనం లెక్కేసుకుంటే కృష్ణుడు పుట్టినటువంటి సందర్భంలో, కృష్ణాష్టమి సందర్భంలో కృష్ణుడు సజీవంగా పుట్టాడు కాబట్టి భగవంతుడని, ఆయన దేవదేవుడిని, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి వాడని, అన్ని శరీరాల్లో ఉన్నటువంటి వాడని మనం ఈరోజు గుర్తు చేసుకుని అతని జ్ఞాపకంగా మనం ఈరోజు కృష్ణాష్టమి జరుపుకొని ఇక్కడ ఏమాత్రం ఇతర కార్యక్రమాలు లేకుండా, ఇంతకుముందు కొంతమందికి తెలిసేటట్టుగా చాలా పెద్ద మీటింగులు పెట్టి పెద్ద పెద్ద నాయకులను పిలిచి, మంత్రులను పిలిచి, ఎంపీలను పిలిచి వాళ్ళ చేత పుస్తకాలు ఆవిష్కరణ చేసి ఇవన్నీ చేసేవారు. వాళ్ళు వచ్చేదాన్ని మనకేమి, వాళ్ళు వచ్చి పుస్తక ఆవిష్కరణ చేసిన పేరే కానీ ఆ టైం అంతా వేస్ట్ మనకు. వాళ్ళు లేటుగా వచ్చే వాళ్ళ కోసం చూపెట్టుకోవాలి. మనం జ్ఞానం మాట్లాడడానికి లేదు. వాళ్ళు ఏ జ్ఞానం వాళ్ళకి వచ్చి ఏదైనా జ్ఞానం మాట్లాడమంటే వాళ్ళకి అసలు జ్ఞానం తెలియదు. వాళ్ళకి రాజకీయం తప్ప ఇంకొకరు మోసం చేసి తప్ప ఏం తెలియదు వాళ్ళకు. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడలేరు. అందుకే టైం వేస్ట్ లేకుండా, ఎవరినే లేకుండా మనం ఏం చేసినట్టే ఉదయం మీరే మాట్లాడుకున్నారు, మీరు తెలిసిన జ్ఞానం మీరే మాట్లాడుకున్నారు. తర్వాత నాకు తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ నేను సాయంకాలం చెప్తున్నాను. ఈరోజు రైట్ కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. జ్ఞానం అనేది నాటికల రూపంలో వేసి చూపుతారు. త్రిమూర్తులైనటువంటి జ్ఞానాన్ని అంటే ఒక నాటిక నీళ్ళు తయారు చేశారు. అంటే ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక నాటకం తయారు చేసేవాడిని జ్ఞానపరంగా. నాకు టైం లేదు కాబట్టి నేను ఫోన్లో చెప్పాను, ఇట్లా మీరు చేసుకోండి, ఇట్లా రాసుకోండి అని. నేను చెప్పినట్టు వాళ్ళు రాసుకున్నారు సొంతంగా. అదే నాటికి ఈరోజు ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శనలో జ్ఞానమే ఉంటుంది, సంపూర్ణమైన జ్ఞానము. దాంట్లో మీరు ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి నిత్యం ఇక్కడ జరిగేటువంటి ప్రతి క్షణము, అంటే ప్రతి నిత్యం కాకుండా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ప్రతి క్షణము జ్ఞానపరంగానే గడుపుకోవాలి. మీరు ఈ జ్ఞానమే మాట్లాడుకోవాలి. ఆయన మన కోసం వచ్చి భూమి మీదకి వచ్చి మనిషిగా వచ్చి లేనిపోని కష్టాలు పడి అన్యాయాలు అక్రమాలు అన్నీ చేసి మన జ్ఞానం తెలిపినాడు. అదే పని అవసరం లేకుండా చేశాడు ఆయన. అంటే ఎందుకు చేశాడు అంటే ఇంకొక కొంత జ్ఞానం తెలిసిన తర్వాత తెలుస్తుంది మీకు ఇదంతా ఏం అవసరము అని మీకు ప్రశ్న ఉండొచ్చు. అది అవసరం. మీరు ఏదో ఆయన భక్తులు కాబట్టి ఆయన సమర్థిస్తున్నారు అనుకోవచ్చు మీరు. నేను ఆయన భక్తుని కాదు అసలు. అర్థమైందా? నేను ఎవరి భక్తుని? కృష్ణ భక్తుని కాదు, నేను దేవుని భక్తుని. అర్థమైందా? కాబట్టి నేను చెప్పే సత్యం చెప్తున్నాను. మీ జ్ఞానం తెలిసిన తర్వాత మీరు కూడా ఆయన చేసిన పనిని సమర్థిస్తారు. ఆయన చేసిన పనిలో ఎంత అర్థం ఉంది, భావం ఉంది మీరు గ్రహించుకోగలుగుతారు. ఇది ఈరోజు మీకు అంటే కృష్ణుడి గురించి సత్యం చెప్పే కానీ కేవలం కల్పితాలు ఏమాత్రము లేవు.
అంటే మీకు ప్రతి ప్రశ్నకు నేను జవాబు అందిస్తూ వచ్చాను. అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? సాధ్యమేనా అంటే సాధ్యమే. నేను కాదు, మీరు చెప్పగలుగుతారు. జ్ఞానం తెలుసుకోండి. మీరు అనుకునేవాడు మిమ్మల్ని మీ చేత పలికిస్తారో లేదో, లేదా ఎక్కడైనా జ్ఞానం చెప్పని మొదలుపెట్టండి. మీరు మాట్లాడతారేమో, వాడే మాట్లాడతాడు. మీకు తెలియని విషయాలు కూడా మాట్లాడతాడు. మీకు 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 ఆశ్చర్యం, అవును ఇంత జ్ఞానం ఎంత మాట్లాడినా నాకు తెలియకుండా మాట్లాడినా మీరే అనుకుంటారు. నువ్వు తెలిసి మాట్లాడేది నీకు తెలుసునా ఏమన్నా? నీకు తెలుదు. అర్థమైందా? ఒకనొక రోజు ఒకరు ప్రశ్నించారు, గోవింద అంటారే ఎందుకు అని. కృష్ణుని గోవింద అంటారే అంటే కృష్ణునికే కాదు పేరు, చాలాసార్లు గోవింద అంటారు. మనిషి శవాన్ని తీసుకుని కూడా గోవింద అంటారు. అంటే ఈ పని అయిపోయిందని, అంతే కదా. సరే అదే ఏమంటారు, ఇస్పేడాకులో ఏమంటారు చూడు దాన్ని, కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ ఏమంటారు, దాన్ని ఆడి అంత డబ్బులు పోగొట్టుకునేవాడు గోవిందా గోవింద అంటారు. అంటే అయిపోయిందని పనిని. ఒక గుళ్ళో భయం చేసినాక అంతా లాస్ట్ మూమెంట్ అంతా అయిపోయినాక గోవింద అంటారు. అంటే అయిపోయింది ఇదని. అంటే చివరి సమయాన్ని తెలియజేసేది గోవింద అనేది పదము. చూడు, అనేక సమయాల్లో గోవింద అంటారు. చచ్చిపోయినప్పుడు, బతికినప్పుడు, అన్ని సందర్భంలో గోవింద అంటారు. అనాల్సి పని ఏమొచ్చింది? తర్వాత ఇంకోటి ఉంది అంటారు, గోవింద గోవింద అంటారు. మొదటేమో ఉత్త గోవింద అంటే దాక దీర్ఘం ఉంటుంది. మొదటి దానికి గోవింద దాక దీర్ఘం, రెండో దానికి గోవింద, రెండో దానికి గో దీర్ఘం వస్తుంది. అట్లా ఎందుకు పెట్టాలి అని అడిగాం మేము. ఎవరికి తెలుదు? అనేది తెలుసు కానీ అర్థం తెలుదు. అర్థం రాశాను, దేవాలయం రాశాను పుస్తకంలో. గోవింద అనే ఆ పదం ఎందుకు అంటున్నారంటే అర్థం రాశాం. 2 తూర్లు ఎందుకంటారో రాశాం. ఒకదాని పొడువుగా, ఒకదాని పొట్టిగా ఎందుకంటారో తెలిసాం. వెనకాల దానికి గోవింద దాకు దీర్ఘం, ముందర రెండో దానికి గోకు దీర్ఘం ఎందుకు పెడుతున్నారో రాశాం. మీరు తెలుసుకోవచ్చు దాన్ని ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. అర్థమైందా? ఈ గోవింద అనే పదం ఆడుతున్నాం కానీ ఏదో కొన్ని చోట్ల ఉదాహరణకు వాడుతున్నాం, కొన్ని సందర్భాల్లో కామెడీకి వాడుకుంటున్నాం, కొన్ని సందర్భాల్లో ఇంకో రకంగా వాడుకుంటున్నాం. కానీ దాంట్లో మీనింగ్ తెలియదు. ఎవరు దాని గురించి చెప్పడం లేదు. ఏ స్వామీజీ దగ్గర పోయినా కానీ చెప్తారు, రామాయణం గురించో, భాగవతాన్ని గురించో, లేకపోతే ప్రాణ చరిత్ర గురించో, లేకపోతే ఇంకోటి గురించో, పురాణాల గురించి చెప్తారు. మీకు శాస్త్రం గురించి చెప్పరు. పురాణాలు వేరు, శాస్త్రం వేరు. భగవద్గీత బ్రహ్మవిద్యా శాస్త్రం, పురాణం కాదు. అదే భాగవతం చెప్తే పురాణం అవుతుంది. 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలు అడుగు పెట్టారా మీరు సముద్రంలో మునిగిపోయినట్టే, మాయలో మునిగిపోయినట్టే. ముసలం పక్కనే ఉంది. ఏ రకంగా? పొడువుగా ఉంది. 18 పురాణాలు జంపు. ఏదే ముసలం? యాదవులు ముసలం అంటారు కదా. యాదవులు ముసలం అంటే మొత్తం అందరికీ ముసలమేది, యాదవులకే కాదు, అంటే గొలవలకే కాదు. ముసలం ఎక్కడుంది? మన తలలో ఉంది. 18 పురాణాల రూపంలో ఉంది. అది వేదాల రూపంలో ఉంది. భగవద్గీత చెప్పాడు, మమమాయ గుణమయ్యి అని, అంటే గుణాల రూపంలో ఉంది. ఈ రకంగా చెప్తూ పోతే ఆ జ్ఞానము పక్కన అజ్ఞానం కూడా ఉంది. మీరు అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానం వైపు వస్తే జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి లేకపోతే మన ముందరనే స్వామీజీల రూపంలో, గురువుల రూపంలో చాలామంది చేత అజ్ఞానం అనేది బోధిస్తూ ఉంది. పురాణాల రూపంలో, వేదాల రూపంలో బోధిస్తూ ఉంది. అవే గొప్ప అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది భగవద్గీత చెప్తున్నాయా, వేదాలు కదా మనకు ముఖ్యం అంటారు. భగవద్గీతలో వేదాలు వదిలిపెట్టండి అని ఆయన చెప్తే, వేదాలు మనకు ముఖ్యం కదా హిందువులకు అంటున్నారు. అందుకే మీరు పోతున్నారు తగ్గుదావు అని చెప్తున్నారు. ఆ రోజు ముసలం పుడుతుందని దేవుడు ఏం చెప్పాడు? ఇదే ముసలం మీకు, మీరు పోయేదానికి. ఆ ముసలాన్ని మోసుకొచ్చే వాళ్ళంతా వీళ్ళే బ్రాహ్మణులే. వేదాలు ఎవడైతే చెప్తున్నాడో అదే వాళ్ళ వాసన తగిలితే మీకు ముసలం తగిలినట్టే. కాబట్టి మీరు ఆ వేదాధ్యయనం కానీ, తర్వాత యజ్ఞాలు కానీ వాటి జోలికి మీరు పోవద్దండి. దాని జోలికి పోకుండా స్వచ్ఛమైన జ్ఞానం తెలుసుకోండి. అంటే పురాణాల సంబంధం, వేదాల సంబంధం మీరు ఎక్కడా అడుగు పెట్టద్దండి. కేవలం ఒకే ఒక భగవద్గీతను చదువుకోండి, ఒకే ఒక భగవద్గీత జ్ఞానం తెలుసుకోండి, ఒకే దేవుని మొక్కండి, ఒకే దేవుని ఆరాధించండి. మన ఒక వ్యక్తి చెప్పాడు మాకు, స్లాబ్ వేస్తున్నాం కదా, టెంకాయ కొబ్బరికాయ కొట్టేది మంచిదేమన్నాడు ఆయన. అంటే చాలామంది ఇండ్లు కట్టేటప్పుడు కానీ ద్వారబంధం పెట్టేటప్పుడు కొబ్బరికాయ కొడతారు, కోడిని కోస్తారు. కొంతమంది ఉన్నదా అలవాటు ఉంది. కోడిని కాదు, డబ్బు వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, పొట్టేళ్ళకి వస్తారు. ఈ రకంగా ఏం చేస్తారంటే చాలామంది చెప్తుంటారు. మాకు కూడా అదే మనం స్లాబ్ వేస్తున్నాం కదా, కొబ్బరికాయ కొడితే మంచిదేమని. మేము కొట్టాం, ఎక్కడ రాజు ఇవ్వడం, కొడితే కృష్ణుని కొడతాం, ఇవన్నీ కొట్టాం.
ద్వారబంధాలు కొట్టాం, స్లాబులు కొట్టాం. ఈ స్లాబులకంతా పెద్దవాడు ఉన్నాడు, ఇది చిన్న స్లాబే, పెద్ద పెద్ద బిల్డింగ్ స్లాబులు అన్నీ ఉన్నాయి, దానికంతా పెద్దవాడు ఉన్నాడు. అది కూలిపోతుంది, నిలబడమంటే నిలబడుతుంది. అర్థమైందా? మేము పిల్లలు లేకుండా గుణాలు లేకుండా కట్టాం, కానీ నిలబెట్టేవాడు ఉన్నాడు, నిలబెట్టాడు. మనం చూస్తే విచిత్రంగా ఉంటుంది. పిల్లర్లు గుణాలు వేసి కట్టినట్టు కూడా కూలిపోతున్నాయి, కానీ నిలబెట్టేవాడు ఉన్నాడు. వాడిని కొడతాంటే ఇంకా నో కాంప్రమైజ్ అన్నాం, రాజీ పడే ప్రసక్తి లేదు. ఇంకో దేవునికి ముక్కలంటే మొక్కం, ఇంకో దేవుని కొబ్బరికాయ కొట్టాలంటే కొట్టం. అర్థమైందా? కాబట్టి ఆ ప్రసక్తి లేదు. మీరు మా వెంట రాసింది మేము వెంట రామని చెప్పేసాం, వాడు మేము కొట్టము అనేసాం. అంటే ఇదేం జ్ఞానం అనుకుంటారు, కానీ జ్ఞానమే ఇది వాస్తవంగా. నువ్వు చూడు, భక్తిలో వ్యభిచరించొద్దు, నీకు ఒకడే మొగుడున్నాడు, ఒక మొగుడు ఇంకొకరిని చూసి నువ్వు వ్యభిచారం అవుతావు అని చెప్పినా లేదా? భక్తిని వ్యభిచారని అని చెప్పాడు దేవుడు. భక్తిలో వ్యభిచారం వద్దయా, మనకు భక్తి ఒకటే, మనకందరికీ మొగుడే ఒకడే అని చెప్పాడు. జగత్కంతా భర్త ఒకడు ఉన్నాడు, మనకందరికీ మొగుడు ఉన్నాడు. వాడు నమ్ముకుంటే చాలు, ఇంకొక మొగుడు ఎందుకు? వాడు పూర్తి మగసిరి కలిగినటువంటి వాడు, జ్ఞానసిరి కలిగినటువంటి వాడు. ఇంకోటి అనవసరం, వాళ్ళ దగ్గర మగసిరి లేదు. నువ్వు పోయినా ఉండాలని పోయినా వాడు ఉత్తుతోడే, వాడు పనికిరాడు. కాబట్టి మనకు ఇంకోని ప్రసక్తి వద్దు. మనం చేయాల్సింది ఏమి? మనకంతా భర్త ఒకడు ఉన్నాడు, వాడే మనకు మొగుడు, వాన్నే మనం మొక్కాలి, వానికో కొబ్బరికాయ కొడితే కొట్టాలి, ఇంకొకరికి వద్దు అని చెప్పేసినాడు. ఆ రకంగా లెక్కేసుకుంటే మనం ఏకధ్యాస పెట్టుకొని ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కొంత జ్ఞానం చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు నుంచి కృష్ణుని మీద ధ్యాస పెట్టుకొని కృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఏమేమి తెలుసుకుంటూ పోతే ఈరోజు గొప్ప జ్ఞానం మనకు తెలుస్తుంది.